ఓకే. డన్. ఐ థాట్ అనాలిసిస్ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదనుకున్నాను. బట్ యాహ్! ఓకే, ఫైన్. యాహ్! So the scenario is completely sideways today, okay, because of that, sudden gap up. And actually చెప్పాలంటే scenario was totally negative. ఇక్కడ some sort of breakdown వచ్చుంటే మాత్రం we would have seen a very good fall, and బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి fall కనిపిస్తుండే, ఒక డీసెంట్ ఎక్స్పైరీ అవుతుండే మనకి, ఓకే. బట్ యా, అన్ఫార్చునేట్లీ అది కుదరలేదు. చలో, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. అండ్ దట్ టు కొంచెం జూమ్ ఇన్ చేసేస్తే, యా, బికాస్ ఆఫ్ దిస్ సినారియో కొంచెం మనకి సినారియోస్ లైక్ నెగిటివ్ ఉంటే మనకి ఒక మంచి ఫాల్ దొరికేది బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, అండ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ డీసెంట్ ఫాల్, ఓకే. బట్ యా, టుమారో వాట్ కుడ్ బి ద సినారియో అంటే, టుమారో సినారియో ఇస్ వెరీ మచ్ సింపుల్. ఈ జోన్ ఏదైతే మార్కెట్ ఆ సైడ్ వేస్ సినారియో చేసిందో, ఓకే, ఇట్ ఈస్ కంప్లీట్లీ అ నో ట్రేడింగ్ జోన్ ఫర్ అస్, ఓకే. కంప్లీట్లీ ఇది ఒక నో ట్రేడింగ్ జోన్ ఉంటుంది. ఎనీథింగ్ ఆన్ దిస్ నో, కొంచెం ఆ పర్ఫెక్ట్ ప్రైజ్ యాక్షన్ దొరికిన తర్వాత ఇట్ వుడ్ బి అ వెరీ గుడ్ బై, ఓకే. ఆ బయింగ్ సినారియోస్ కనిపిస్తాయి. అండ్ లైక్ ఎక్కడ వరకు అంటే, ఇట్ కెన్ బి 53,500 వరకు అయితే చూడొచ్చు, ఓకే, ఇఫ్ ఇట్ హాస్ ఓపెన్ సైడ్ వేస్ అండ్ పైకి వెళ్తే ఈ ఏరియాని బ్రేక్ చేస్తే. లేదు అని అనుకుంటే మాత్రం మార్కెట్ మళ్ళీ ఇదే జోన్లో తిరుగుతుంది గైస్. ఇన్ కేస్ మార్కెట్ కనుక సైడ్ వేస్ సినారియో మళ్ళీ చేద్దాం అనుకుంటే ఇదే జోన్లో మళ్ళీ తిరుగుతూ ఉంటుంది, విచ్ ఇస్ కంప్లీట్లీ బోరింగ్ సినారియో. ట్రేడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అక్కడ, ఓకే. బట్ సంథింగ్ బిలో దిస్, ఓకే, ఈ ఏరియా కింద, వెయిట్, ఈ ఏరియా కింద నేను స్ట్రైట్గా రాలేకపోతున్నాను, జస్ట్ ఇమాజిన్ దిస్ ఏరియా. ఈ ఏరియా కింద కనుక మంచి క్లోజింగ్ అయ్యి, అండ్ ఇఫ్ ఇట్ ఇస్ గివింగ్ అ నెగటివ్ ప్రైస్ యాక్షన్, దెన్ దిస్ ఇస్ అ గుడ్ బై అంటిల్ దిస్ జోన్, ఓకే, దిస్ ఏరియా. సో అప్పటి వరకు మాత్రం ట్రేడింగ్ చేయొద్దు, ఓకే. కంప్లీట్లీ సినారియోస్ ఆర్ లైక్ టోటలీ సైడ్ వేస్. బట్ యా, మండే అంతగానో మూమెంట్ ఏం లేకుండే, లైక్ ఎక్స్పెక్టెడ్ మూమెంట్ ఏం లేకుండే. ట్యూస్డే వాజ్ ఆల్సో సమ్వాట్, ట్యూస్డే వాజ్ ఆల్సో సమ్వాట్ దిస్ థింగ్. అండ్ వెనస్డే కూడా కొంచెం సైడ్ వేస్ ఉండే. ట్యూస్డే కూడా లైక్ 1 or 2 ట్రేడ్స్ దొరుకుతుండే, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. అండ్ ఈరోజు కూడా ఏమంతగా మూమెంట్ లేదు. లెట్ అస్ ఎక్స్పెక్ట్ మూమెంట్ టుమారో, ఓకే. బికాస్ వాట్ జనరలీ హ్యాపెన్స్ ఇస్, మండే, ట్యూస్డే, వెనస్డే మూమెంట్ లేకపోతే థర్స్డే రోజు బాగా మూమెంట్ ఇస్తుంది. ఇన్ కేస్ 4 days మూమెంట్ లేకపోతే ఫ్రైడే రోజు గట్టిగా మూమెంట్ అవుతుంది, వన్ సైడ్ ర్యాలీ అవుతుంది. సో లెట్ అస్ ఎక్స్పెక్ట్ రేపు ఒక మంచి మూమెంట్ వస్తే నిఫ్టీ ఎక్స్పైరీ, సో వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ గుడ్. ఇఫ్ నాట్, లెట్స్ నాట్ ట్రేడ్ గైస్. ఫ్రైడే రోజు ట్రేడ్ చేద్దాం కావాలంటే, ఓకే. వీ నో ప్రీమియమ్స్ విల్ బి హై, చలో, బట్ వీ కెన్ కన్సిడర్ సమ్ గుడ్ మూమెంట్, ఓకే. అండ్ నిఫ్టీలో కూడా పాసిబుల్లీ సేమ్ సినారియో. ఓకే. సో నేను ప్రిపేర్ అవుతుండే, ఈ యొక్క ట్రెండ్ లైన్ నాకు కనిపించుండే. సో దీని కింద మాత్రం ఇఫ్ ఇట్ వుడ్ హావ్ బీన్ అ వెరీ గుడ్ డౌన్ఫాల్, ఓకే. దీని కింద కనుక క్లోజ్ అయి పడితే మాత్రం ఇట్ వుడ్ హావ్ బీన్ అ వెరీ గుడ్ డౌన్ఫాల్. బట్ అన్ఫార్చునేట్లీ పడలేదు, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నేను యాక్చువల్లీ సెల్లింగ్ సైడ్ పొజిషన్ హోల్డ్ చేసుకుందాం అనుకున్నాను, లైక్ దట్ ఓవర్ నైట్ పొజిషన్. బట్ ఎందుకులే, లైక్ అన్ఫార్చునేట్ రిజల్ట్స్ చెప్పలేం కదా ఏమవుతుందని చెప్పేసి నేను లైట్ తీసుకుని ఉండే, అండ్ అది మంచిది అయిపోయింది. దట్ ఇంత పెద్ద గ్యాప్ అప్, లైక్ ఇట్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్, ఓకే. అండ్ దాని తర్వాత మార్కెట్ ఇస్ టోటలీ ఇంటూ సైడ్ వేస్. నేను చెప్తే ఈ ఏరియా ఏదైతే ఉందో, ఓకే, మార్కెట్ ఈరోజు ఏం ట్రేడ్ అయితే చేసిందో, దిస్ ఇస్ కంప్లీట్లీ నో ట్రేడింగ్ జోన్ గైస్, కంప్లీట్లీ నో ట్రేడింగ్ జోన్. నేను ఇందులో ట్రై చేశాను, ఓకే, ఆ మూమెంట్ క్యాప్చర్ చేయడానికి. బట్ టోటలీ ప్రీమియంలో అంతగా మూమెంట్ ఏం లేదు, ప్రీమియంలో అస్సలు మూమెంట్ లేకుండే. సో ఇంకెందుకులే ట్రేడ్ చేసి వేస్ట్ అని చెప్పేసి నేను అనుకున్నాను, బికాస్ యాక్చువల్గా ట్రేడ్ దొరికినుండే. బికాస్ లెట్ మీ టెల్ యూ, నేను ఎక్కడ ట్రేడ్ చేశాను. ఐ టుక్ ఎంట్రీ ఇన్ దిస్ క్యాండిల్, ఓకే. ఈ క్యాండిల్లో నేను ఎంట్రీ తీసుకున్నాను. టార్గెట్ వాస్ దిస్ ప్లేస్, ఓకే, దిస్ ప్లేస్. ఓకే, టార్గెట్ హిట్ అయింది, ఓకే. నేను కానీ మధ్యలోనే నేను ఎగ్జిట్ అయిపోయాను, ఇట్ ఇస్ కంప్లీట్లీ ఆల్ రైట్. కానీ త్రూ అవుట్ ది మూవ్ నేను గమనిస్తుండే అంతగా మూమెంట్ ఏం లేకుండే, ఓకే. అంత ఎక్స్పెక్టెడ్ మూమెంట్ ఏం లేకుండా, విచ్ వాస్ మై టార్గెట్. బికాస్ ఒక్కటే ఫ్లో అవుతే దట్ ప్రీమియం స్పైక్ విల్ బి వెరీ గుడ్. నిఫ్టీ, సారీ, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఇంకా కొంచెం ఆ నిఫ్టీకి సపోర్ట్ దొరుకుతుంది, మంచి ప్రీమియం స్పైక్ అవుతుంది. కానీ అలా జరగలేదు. చలో, కంప్లీట్లీ ఫైన్ అని అనుకున్నాను. స్టాప్ లాస్ చాలా చిన్నగా వచ్చినుండే, సమ్ 5 points 6 points వచ్చినుండే. బట్ యా, అన్ఫార్చునేట్లీ స్టాప్ లాస్ 2 trades లో నేను స్టాప్ లాస్ హిట్ చేసుకున్నాను, ఓకే. వన్ ఇస్ అట్ దిస్ ప్లేస్ అండ్ అనదర్ వన్ ఇస్ ఈ రిజెక్షన్ తర్వాత, ఓకే. యా, సో అలా జరిగింది. అండ్ దిస్ వాస్ ది ట్రేడ్ ఫర్ టుడే. బట్ ఎనీథింగ్ టుమారో అండర్ దిస్ ప్లేస్, ఓకే, అండర్ దిస్ ప్లేస్ ఈజ్ అ గుడ్ బై గైస్, కిందికి.
ఓకే, అండ్ అబౌవ్ దిస్ ప్లేస్ ఈజ్ అ గుడ్ బై పైకి. అండ్ ఇఫ్ యూ కెన్ ఆస్క్ మీ పైన టార్గెట్స్ ఏంటి బ్రో అని అడిగితే మాత్రం నేను పివట్ పాయింట్స్ ఆన్ చేస్తున్నాను. ఓకే, సో రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సపరేట్ పివట్ పాయింట్స్ వస్తాయి. సో దోస్ పివట్ పాయింట్స్ కెన్ బి క్యాప్చర్డ్ యాజ్ అ రెసిస్టెన్సెస్. ఓకే, బట్ మన టార్గెట్స్ లాగా కానీ రెసిస్టెన్సెస్ లాగా కానీ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇన్ దాట్ సినారియో పివట్ పాయింట్ ఏంటి, లైక్ దోస్ హూ నో ఓన్లీ ట్రేడ్ చేయండి, లేకపోతే యూ కెన్ గో విత్ ది రౌండ్ నెంబర్స్ అండ్ ఎక్సెట్రా థింగ్స్. బట్ యా, లైక్ బిగినర్స్ ఐ డోంట్ సజెస్ట్. ఓకే, జస్ట్ మీకు అనాలిసిస్ వినండి, మెల్లమెల్లగా వింటూ వింటూ మీకు కూడా అలవాటు అయిపోతుంది. ఓకే, చలో, లెట్ us get into the topic now. Yesterday we studied about the you know scenarios ఏంటి, అండ్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరు, కంపెనీస్ ఎలా వస్తాయి అండ్ ఎలా లిస్ట్ అవుతాయి, ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి, సెకండరీ మార్కెట్ అంటే ఏంటి. ఎవ్రీథింగ్ వాస్ గుడ్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్. బట్ యా, స్టాక్ మార్కెట్ మొత్తాన్ని కొందరు రూల్ చేస్తారు. రూల్ అంటే రూలింగ్ కాదు, కొందరు అథారిటీ లాగా. ఎట్లా అంటే మొత్తం మెయింటెనెన్స్, ఏ స్కామ్స్ అవ్వకుండా. ఓకే, సమ్వన్ ఈజ్ ఆన్ అన్మ్యూట్ గైస్, మ్యూట్ చేసుకోండి. ఐ డోంట్ నో హూ, నాకు కొంచెం మా బ్యాక్గ్రౌండ్ న్యూస్ వస్తుంది. సో యా, సో ఆ స్కామ్స్ అవ్వకుండా అండ్ ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా. ఇప్పుడు ఒక దొంగ దొంగ కంపెనీ వచ్చేస్తే మార్కెట్ జాయిన్ చేసుకోదు కదా. సో ఫేక్ రిజల్ట్స్, ఫేక్ థింగ్స్ చూపించేస్తాయి. సో ఇవన్నిటిని చెక్ చేసి అన్నిటిని రెగ్యులేట్ చేసేదాన్ని మనం సెబీ అంటాం గైస్, సెబీ అంటాం. ఓకే, సో సెబీస్ ఫుల్ ఫామ్ is సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, సో సెబీ విల్ బి టేకింగ్ ఓవర్ ప్రతి ఒక్కటి, అంటే ప్రతి ఒక్కటి క్లియర్గా కరెక్ట్గా జరిగేలాగా చూస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు సెబీకి కట్టుబడాల్సిందే. మీరు ఇన్ కేస్ చూస్తే సెబీకి కూడా చార్జెస్ కట్ అవుతాయి గైస్, బికాస్ వాళ్ళు ప్రతి ఒక్క థింగ్ని వాళ్ళు క్లియర్గా మెయింటైన్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు సంథింగ్. ఓకే, సంథింగ్ అని కాదు, బికాస్ వాళ్ళ వల్లనే స్టాక్ మార్కెట్ క్లియర్ కరెక్ట్గా జరుగుతుంది. ఓకే, ప్రతి ఒక్కటి క్లీన్గా జరుగుతుంది. స్టిల్ దట్ ఆపరేటింగ్ ఇస్ దేర్, మధ్య మధ్యలో మ్యానిపులేషన్స్ ఉన్నాయి, బికాస్ ఆర్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈజ్ ఆఫ్ లిమిటెడ్ మనీ. ఐ నో స్టాక్ మార్కెట్లో అన్లిమిటెడ్ వెల్త్ ఉంటుంది, దట్ ఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్. బట్ యా, మీరు గమనిస్తే స్టాక్ మార్కెట్లో బయర్స్ ఆర్ ఈక్వల్ టు సెల్లర్స్ గైస్. మీరు చూడండి, ఇఫ్ యు ఆర్ గెయినింగ్ ప్రాఫిట్స్, సమ్వన్ ఈస్ మేకింగ్ లాస్ దేర్. ఎవడో లాస్ చేస్తే మీరు ప్రాఫిట్ చేస్తున్నారు. ఇఫ్ యు ఆర్ మేకింగ్ అ లాస్, సమ్వన్ ఈస్ మేకింగ్ ప్రాఫిట్ దేర్. సో స్టాక్ మార్కెట్ ఈస్ అ జీరో సమ్ గేమ్, జీరో సమ్ గేమ్. మీకు గాళ్ళకించి పైసలు రావు. ఎవడో లూస్ అయితే మీకు మనీ వస్తున్నాయి, ఎవడో గెయిన్ చేస్తే మీకు మనీ పోతుంది. ఇట్ ఈస్ జస్ట్ వ్యూస్ ఆర్ డిఫరెంట్. మీరు బయింగ్ చూస్తున్నారు, వాడు సెల్లింగ్ చూస్తున్నాడు, దట్స్ ఇట్ ఒక ప్లేస్లో. సో ఇక్కడ హూ విన్స్, హూ విన్స్, హూస్ వ్యూ ఇస్ బెటర్, హూస్ వ్యూ ఇస్ గుడ్, వాళ్ళు ప్రాఫిట్ చేస్తారు, అదర్ వన్ విల్ లూస్. ఓకే, అండ్ హూ ఆర్ పుట్టింగ్ బిగ్ మనీ ఇన్ టు ద మార్కెట్, దే విల్ ఈవెన్చువల్లీ విన్. అండ్ ఇఫ్ యూ ఆర్ విత్ దెమ్, యూ విల్ విన్. ఓకే, సో ఇలా ఉంటుందన్నమాట. మార్కెట్ ఈజ్ అ జీరో సమ్ గేమ్ గైస్, జీరో సమ్ గేమ్, గుర్తుపెట్టుకోండి. మీరు కొంటున్నారు, ఎవడో ఒకడు అమ్ముతున్నాడు. మీరు అమ్ముతున్నారు, ఎవడో ఒకడు కొంటున్నాడు. అంతేగాని గాల్లో నుంచి పైసలు అయితే రావట్లేవు స్టాక్ మార్కెట్లో. గాల్లో నుంచి పైసలు రావు. యూ ఆర్ గెయినింగ్ ఇఫ్ మీకు ప్రాఫిట్ అవుతుందంటే ఎవడో ఒకడు లూజ్ అవుతున్నట్టే అర్థం, గుర్తుపెట్టుకోండి. ఓకే, సి నౌ, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వీ ఆర్ యాక్చువల్లీ కంపీటింగ్ విత్ ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ పీపుల్ గైస్. ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ పీపుల్తో మనం కంపీట్ చేస్తున్నాం, హైలీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హైలీ స్మార్ట్ పీపుల్తోని. ఓకే, దేర్ వే ఆఫ్ చార్ట్ రీడింగ్ ఇస్ సమ్వాట్ నెక్స్ట్ లెవెల్, అవుట్ స్టాండింగ్. వాళ్ళతో మనం కంపీట్ చేస్తున్నాము. సో ఇనీషియల్గా లాసెస్ అవుతాయి, దట్ ఈస్ వాట్ ఐఎమ్ వెరీ మచ్ స్ట్రెస్సింగ్ యూ ఆల్. కొంచెం మీకు అది అలవాటు అయినాయా, నౌ యూ విల్ బి దట్ నెక్స్ట్ స్మార్ట్ పర్సన్. ఓకే, కాన్సెప్ట్స్ అలవాటు పడితే యూ విల్ బి దట్ నెక్స్ట్ స్మార్ట్ పర్సన్, అండ్ యూ విల్ డామినేట్ ఇన్ ద మార్కెట్. ఓకే, చలో, యా. సో yesterday we studied about market participants. Okay, market participants. So now let us discuss in depth. Okay, వీళ్ళని మనం డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వాజ్ ఇన్వెస్టర్స్ గైస్, ఇన్వెస్టర్స్. సో ఇన్వెస్టర్స్లో టైప్స్ ఉన్నారు. దట్ టైప్ విల్ మేక్ యూ ద టైప్ ఆఫ్ ఇన్వెస్టర్. అంటే మీరు ఏ టైప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు వాట్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ అనేది మీకు జడ్జ్ అవుతుంది. సో బేసికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దెర్ ఆర్ 3 టైప్స్ గైస్: లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్. ఓకే, ఇది మీరు ఎందుకు తెలుసుకోవాలి? ఇది నార్మల్గా ప్రతి ఒక్కరికి తెలుసు, అండ్ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు గెస్ చేయగలుగుతారు ఈజీగా. బట్ ఇది మీరు ఎందుకు తెలుసుకోవాలంటే, బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్ కదా, మీకు ఇన్వెస్టింగ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ గైస్. ఇఫ్ యు ఆర్
ట్రేడింగ్ ఇన్ ద మార్కెట్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ లింక్ విత్ స్టాక్ మార్కెట్, మీరు ఇన్వెస్ట్ చేయకపోతే అండర్స్టాండ్ యు ఆర్ యాక్చువల్లీ మిస్సింగ్ సంథింగ్ గ్రేట్. మీరు కొంచెం ఒక గ్రేట్ థింగ్ని మిస్ అవుతున్నారు ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్, అండ్ దట్ టు బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్, అండ్ దట్ టు ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేషన్ ఉండి మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకపోతే యు ఆర్ యాక్చువల్లీ మిస్సింగ్ సంథింగ్ గ్రేట్. ఫిక్స్డ్ డిపాజిట్, చిట్టీలు లేపడం, చిట్టీలు ఇవ్వడం, దిస్ ఇస్ ఫర్ సమ్వన్ హూ ఆర్ లైక్ మినిమల్ రిస్క్ పీపుల్ కోసం. ఓకే, రిస్క్ అస్సలకే అవసరం లేదు, అండ్ నాలెడ్జ్ ఎక్కువ లేని వాళ్ళ కోసం. ఓకే, దిస్ థింగ్ ఈస్ దేర్. ఓకే, ఇట్ ఈస్ సమ్వాట్ గుడ్ ఓన్లీ విత్ అ వెరీ వెరీ సేఫ్ రిటర్న్స్, దట్ ఈస్ ఫైన్. బట్ యా, ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ ఈస్ అ బూన్ ఫర్ అస్. ఇది ఒక వరం మనకి. ఓకే, సో మీ గోల్స్ని అచీవ్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నౌ లెట్ us లెర్న్ వాట్ ఇస్ లాంగ్ టర్మ్. సి గైస్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే, బికాస్ నేను నిన్ననే ఒక స్టేట్మెంట్ చెప్పాను. లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్లో ఎవ్రీ గుడ్ స్టాక్ ఇస్ అప్, ఎవ్రీ గుడ్ పర్ఫార్మింగ్ స్టాక్ ఇస్ అప్. గో టేక్ ఎనీ స్టాక్ గైస్, గో టేక్ ఎనీ గుడ్ పర్ఫార్మింగ్ స్టాక్, అది ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో, అంటే లాంగ్ టర్మ్ అంటే యూ హ్యావ్ టు సీ ఇన్ అ టైమ్ ఫ్రేమ్ ఆఫ్ 1 month. ఓకే, 1 month ఆర్ 1 yearలో అలా చూడండి, మీకు అర్థమవుతుంది. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. లెట్ us టేక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సి మోస్ట్లీ నార్మల్లీ, లైక్ మోస్ట్లీ అని చెప్పాను, సి ఎన్ఎస్సి బిఎస్సి అని వస్తుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ కెన్ గో. మోస్ట్లీ ఫర్ ద పీపుల్, రైట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ శాలరీస్ ఎంప్లాయీస్కి మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్ ఫేవరెట్, బికాస్ మొత్తం ఫ్రెండ్లీ ఉంటుంది మొత్తం. ఓకే, యూ విల్ హ్యావ్ వెరీ మచ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, అండ్ కొంచెం ఈజ్ అనేది ఉంటుంది. వెయిట్ 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 ఓకే, లెట్ us గో విత్, నేను ఏం ఓపెన్ చేస్తాను, వన్ డే ఓపెన్ చేస్తాను, ఐఎమ్ సారీ. యా, సో గమనించండి, 1998లోనో ఎక్కడనో, ఓకే, 1997 ఫస్ట్ జూన్కి మార్కెట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ మార్కెట్లోకి వచ్చింది. ఓకే, 1997. అక్కడి నుంచి చూడండి, అది మరీ ఫీల్ అయ్యే సిచ్యువేషన్ అంటే, దిస్ ఈస్ అ కోవిడ్ ఫాల్, చలో దిస్ ఇస్ కంప్లీట్లీ ఆల్ రైట్, కోవిడ్ వల్ల ఫాల్ వచ్చింది. బట్ అండర్స్టాండ్, ఏ మూమెంట్లో చూసినా కానీ మార్కెట్ ఈస్ ఆల్వేస్ అటప్. ఇంకా పైకి అవుతుంది, ఇంకా పైకి అవుతుంది. సి అండర్స్టాండ్, మీరు 2007లో పెట్టారు, నౌ ఇట్ ఇస్ 2024. అండర్స్టాండ్ దట్ గ్రోత్. ఒకసారి ఆ గ్రోత్ని గమనించండి. నేను లాంగ్ టర్మ్ అంటే ఇట్లా చెప్తున్నా. లాంగ్ టర్మ్ ఈజ్ లైక్ పక్కా గైస్, 1 year అయితే దాటాలి. 1 year అయితే పక్కా దాటాలి. ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ దాన్ 1 year, దెన్ ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. బేసికలీ చెప్పాలంటే మినిమమ్ ఈజ్ 1 year, యాక్చువల్లీ ఇట్ ఈస్ లైక్ 5 years ప్లస్ ఉండాలి మీ ఇన్వెస్ట్మెంట్. దట్ ఈస్ కాల్డ్ లాంగ్ టర్మ్. పెట్టండి 5 years, 10 years డౌన్ ద లైన్ చూసుకోండి, మీరు వెనక పోయే ప్రసక్తే లేదు. ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ ది స్టాక్ విల్ గ్రో. ఎవ్రీ ఇయర్ గుడ్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఆర్ వెరీ గుడ్ పర్ఫార్మింగ్ స్టాక్స్. గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సరే. ఓకే, సో యూ విల్ హ్యావ్ ఫ్యూ కంపెనీస్ మీద మీకు కొంచెం ట్రస్ట్ ఉంటుంది. ఓకే, టాటా కంపెనీస్ కానీ, ఆర్ ఎల్స్ ఇట్లా ఎస్బీఐ బ్యాంక్ కానీ, ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, అండ్ రిలయన్స్ కానీ. ఓకే, దీస్ ఆర్ ఇండియన్ ఎకనామీ గైస్, ఇది ఇండియన్ ఎకనామీ ఇది. ఓకే, ఇవి ఎక్కాలే, ఖచ్చితంగా ఇవి పైకి పోవాల్సిందే, తప్పదు. ఇండియా గ్రో అవ్వాలంటే ఇవి గ్రో అవ్వాల్సిందే. సో గో బ్లైండ్లీ ఇన్వెస్ట్, అండ్ బ్లైండ్లీ ఇన్వెస్ట్ అనేసరికి సి ఆ కొంచెం ఆ షార్ట్ ఫాల్ లాగానే యూ 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 ఆర్ నాట్ ఎలిజిబుల్ టు సెల్ గైస్. అక్కడ సెల్ చేయడానికి ఎలిజిబిలిటీ కాదు. ఇన్వెస్ట్ ఫర్ 20 years, నా తర్వాత చెప్పండి, నాకు లాస్ ఉందని నాకు వచ్చి చెప్పండి, అది ఎంత ఇన్వెస్ట్మెంట్ నేను రిటర్న్ ఇస్తాను మీకు. ఓకే, సో వాట్ ఐమ్ టెలింగ్ ఇస్, మీరు మీ స్టాక్కి లాంగ్ టర్మ్ కనుక హోల్డ్ చేస్తే యూ కెన్ పుట్ అప్ లంసమ్ అమౌంట్ అండ్ యూ కెన్ డూ ఎస్ఐపి. నా లంసమ్ ఎస్ఐపి అంటే ఏంటి? సి లంసమ్ అంటే ఒకటేసారి 50,000, 1 lakh అలా ఒకటేసారి బల్క్ అమౌంట్. ఎస్ఐపి అంటే మంత్లీ మంత్లీ మీరు పెట్టుకునే ఒక, అంటే మీరు మంత్లీ మీరు ఎలా అయితే చిట్టి కడతారో అలాగనే సేమ్ మీరు మంత్లీ కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఆ స్టాక్కి పెట్టడం. ఓకే, ఎస్ఐపి ఈస్ కాల్డ్ అ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఓకే, సిస్టమాటిక్గా ఎవ్రీ మంత్ మీరు పెడుతూ ఉంటే అది అలా 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 గ్రో అవుతూ ఉంటుంది అనమాట.
ఓకే. సీ గైస్, ఐఎమ్ అ ట్రేడర్. నాకు ట్రేడింగ్ అంటే చాలా ఇష్టం. బట్ స్టిల్ ఐ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్. బికాస్ ఇన్వెస్ట్మెంట్ అనేది లేకపోతే యు ఆర్ మిస్సింగ్ అవుట్ సంథింగ్ గ్రేట్. దట్స్ ఇట్. బ్లైండ్లీ బిలీవ్ చేసుకుంటా. ఓకే. సో ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ మోర్ దాన్ 5 years, యు ఆర్ కాల్డ్ యాస్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. టెన్షన్ ఉండదు గైస్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి టెన్షన్ ఉండదు. పెట్టి పక్కన కూర్చొని పోతాను అంతే. ఆఫ్టర్ 10-15 years చూసుకుందాం రిటర్న్స్ ఎంతనో. టెన్షనే లేదు. ఓకే. అండ్ యా. సో అలా మీరు 5 years ప్లస్ అలా వెళ్ళండి. దెన్ యూ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ గ్రోత్. ఓకే. వెరీ గుడ్ గ్రోత్ కనిపిస్తుంది. మంచిగా యూ విల్ హ్యావ్ గుడ్ రిటర్న్స్. అండ్ యు నో యాక్చువల్లీ యువర్ అసెట్స్ ఆర్ బిల్డింగ్ లైక్ దిస్ ఓన్లీ. ఓకే. ఉట్టిగా బ్యాంక్లో పెట్టి పూజ చేసే బదులు 50,000 అని, ఓకే, ఇన్వెస్ట్ ఇన్ అ గుడ్ పర్ఫార్మింగ్ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్. ఓకే. అది మీకు బ్యాంక్ కన్నా మంచి రిటర్న్స్ ఇస్తుంది. అండ్ నౌ మిడ్ టర్మ్ ఇన్వెస్టర్. మిడ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే ఇతను ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం కోసం ఇన్వెస్ట్ చేస్తాడు. విచ్ ఇస్ నాట్ లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్ ఏంటి? 5 years ప్లస్. ఓకే. మిడ్ టర్మ్ ఎలా వస్తుందంటే ఎలా అంటే లైక్ ఆ 1 year నుంచి సమ్ 5 years లోపు వస్తుంది. దిస్ ఇస్ సమ్‌వాట్ మిడ్ టర్మ్ ఇన్వెస్టింగ్. ఓకే. నేను చెప్పాను మినిమమ్ 1 year ఇస్ లైక్ ఫర్ లాంగ్ టర్మ్ అని చెప్పేసి. బట్ యాక్చువల్లీ 5 years ప్లస్ ఇస్ కరెక్ట్‌లీ లాంగ్ టర్మ్. ఓకే. 1 year ప్లస్ ఇస్ ఆల్సో సమ్‌వాట్ లాంగ్ టర్మ్ ఓన్లీ. బట్ 1 year నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. 1 year నుంచి యూ విల్ బి కాల్డ్ యాస్ సమ్‌వాట్ అ లాంగ్ టర్మ్. ఓకే. సో మిడ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరంటే 1-5 years లోపు వాళ్ళ ఫైనాన్షియల్ గోల్ ఏమైనా పెట్టుకొని ఇన్వెస్ట్ చేసి దాన్ని మళ్ళీ విత్‌డ్రా చేసే వాళ్ళని మళ్ళీ మిడ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అని అంటారు. ఓకే. అండ్ మీరు 1-5 years చూసుకున్నా గానీ దేర్ విల్ బి ఎ వెరీ గుడ్ గ్రోత్. 1-5 years చూసుకున్నా గానీ దేర్ విల్ బి ఎ వెరీ గుడ్ గ్రోత్. ఓకే. బట్ లాంగ్ టర్మ్ డెఫినెట్‌లీ చాలా మంచి గ్రోత్ ఇస్తుంది గైస్. లాంగ్ టర్మ్ ఇస్ లైక్ సో గుడ్ గ్రోత్. అండ్ యాహ్! అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ ఏంటంటే 6 months to 1 year. 6 months to 1 year ఇస్ యువర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్. 6 months to 1 year వరకు మీరు హోల్డ్ చేస్తారు. దాని తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోతారు. సో బేసికల్లీ ఎప్పుడైనా గానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేసినప్పుడు ఆల్వేస్ ట్రై టు పుట్ యువర్ మనీ ఇంటూ మల్టీ బ్యాగర్ గైస్. మల్టీ బ్యాగర్ రిటర్న్స్. మల్టీ బ్యాగర్ స్టాక్స్ పైన పెట్టడం ఈస్ వెరీ గుడ్. బికాస్ మీరు షార్ట్ టర్మ్ పెడుతున్నారు. ఆ ప్రైస్ ఎక్కువగా మూవ్ అవ్వకపోతే 10-20 పాయింట్స్ మూవ్ అవుతాయి. సమ్ తక్కువ మూవ్ అవుతాయి. ఇట్ ఈస్ లైక్ వేస్ట్ ఆఫ్ టైం పెట్టి. ఓకే. సో నౌ వాట్ ఈస్ అ మల్టీ బ్యాగర్ అంటే విచ్ ఈస్ గివింగ్ ఇమ్మెన్స్ రిజల్ట్స్. అంటే చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేదాన్ని మనం మల్టీ బ్యాగర్స్ అంటాం. ఓకే. షార్ట్ టర్మ్ మీరు ఎప్పుడు పెట్టాలనుకున్నా గానీ ఇన్వెస్ట్ ఇన్ మల్టీ బ్యాగర్ స్టాక్స్. నా మల్టీ బ్యాగర్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అనేది నేను మీకు చెక్ లిస్ట్ ఇస్తాను. చెక్ లిస్ట్ ఇస్తాను. దట్ విల్ బి ఎ వెరీ గుడ్ చెక్ లిస్ట్. ఓకే. 100% ఇది వర్క్ అవుతదా అంటే దేర్ విల్ బి ఎ ప్రాబబిలిటీ. ఓకే. బట్ యాహ్! నాకైతే దీని మీద రిజల్ట్స్ కనిపించినాయి కాబట్టి నేను మీకు ఆ చెక్ లిస్ట్ ఇస్తాను. ఓకే. చలో. దిస్ ఈస్ కాల్డ్ ఆహ్, షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్. ఓకే. ఇట్ ఈస్ జస్ట్ అ టైప్ గైస్. సో మీరు వాట్ టైప్ ఆఫ్ ఇన్వెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే లైక్ మీరు ఎలా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనేసి మీరు డిసైడ్ అయిపోండి. దాని తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయండి. ఓకే. వాట్ ఐ విల్ రికమెండ్ ఈస్ ఆల్వేస్ గో ఫర్ దట్ లాంగ్ టర్మ్ గైస్. మీకు ఆ స్వీట్‌నెస్ అనేది ఇప్పుడు తెలవదు. మీకు ముందు తెలుస్తుంది. లెట్ మీ గివ్ యూ అ గోల్డెన్ ఎగ్జాంపుల్. నేను 2020లో అనుకుంటా గైస్. 2020లో అనుకుంటా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటున్నాను. ఓకే. నేర్చుకుంటున్నాను. అండ్ ఆ టైంలో ఏమైందంటే ఏంటి అసలు అని చెప్పేసి అలా నేర్చుకుంటూ కొన్ని షేర్స్ కొనుక్కున్నాను. ఎలాగా వెరీ మినిమమ్. యెస్ బ్యాంక్ షేర్స్ కొన్నాను. ఓకే. ఏం అనాలిసిస్ లేదు. ఏమీ లేదు. నథింగ్. నాకది ₹14 కనిపించింది. పెట్టేసిన. ఒక్కటే షేర్ కొనుక్కున్నా. ఒక్కటే షేర్. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ అండర్ పెర్ఫార్మింగ్. నేను దీన్ని స్టిల్ ఒక మెమరీ లాగా పెట్టుకున్నాను. నేను లైక్ అప్పుడు కొనుక్కున్నాను. అప్పుడు స్టార్ట్ చేశానని చెప్పేసి ఒక మెమరీ లాగా పెట్టేసుకున్నాను. ఇట్ ఈస్ జస్ట్ వన్ షేర్. బట్ అండర్‌స్టాండ్ ఐ విల్ గివ్ యూ అనదర్ షేర్. యూనియన్ బ్యాంక్ గైస్. యూనియన్ బ్యాంక్. సేమ్ ఇదే థింగ్ నేను సెకండ్ బ్యాచ్‌కి చెప్తుండే దట్ ఆ డే నేను చూస్తే ఓకే. ఇట్ హాస్ గివెన్ మీ 450% ఆఫ్ రిటర్న్స్. 4 ఇయర్స్ అయితుంది. 450% ఆఫ్ రిటర్న్స్. అంటే సీ నేను ఆ రోజు 10 లాక్స్ పెట్టుంటే ఈరోజు అవి 40 లాక్స్ అయ్యేటివి గైస్. ఈజీగా 450 అంటే 4,50,000 అయ్యేది. సారీ 40 లాక్స్ 45 లాక్స్ అయ్యేది బేసికల్లీ. 450% ఆఫ్ రిటర్న్స్. ఎవ్రీ ఇయర్ నాకు కన్సిస్టెంట్‌గా నా మనీ డబుల్ అయిపోతుంది. ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్‌గా. నౌ ఇట్ ఈస్ షోయింగ్ సమ్‌వాట్ డౌన్. వెయిట్ నేను చెప్తాను ఆగండి. ఆహ్
జస్ట్ మినిట్ చూస్తున్నాను. యా, యూనియన్ బ్యాంక్ నౌ ఇట్ ఈస్ సమ్ 395%, 395%. నేను ఇది ఎప్పుడు కొన్నాను తెలుసా, చెప్తాను ఆగండి. 2020, 2020, ఓకే, నవంబర్ 27కి కొన్నాను, నవంబర్. ఓకే, ఆ రోజు ఆ ప్రైస్ 27.50 ఉండే, అండ్ టుడే ఇట్ ఈస్ 136.18, అండ్ ఇది ఇంకా వెళ్తుంది. నేను నవంబర్ వరకు చెప్తున్నాను కదా, ఐ విల్ టెల్ యూ, రాసుకొని పెట్టుకోండి. నవంబర్కి అలారం పెట్టుకోండి ఒకటి, సమ్ రిమైండర్ లాంటిది. నవంబర్కి చూడండి, ఇట్ విల్ క్రాస్ 500% రిటర్న్స్. నౌ ఇట్ ఈస్ షోయింగ్ మీ 395% రిటర్న్స్. ఓకే, సో ఎవ్రీ ఇయర్ నా మనీ డబుల్ అవుతున్నాయి, ఎవ్రీ ఇయర్. యాక్చువల్లీ రేపు మీకు లీవ్, ఓకే, టుమారో యుల్ హ్యావ్ లీవ్ గైస్. టుమారో ఇస్ మై బర్త్డే. నేను టుమారో 50,000 నేను దీంట్లో పెట్టబోతున్నాను, యూనియన్ బ్యాంక్లో. ఓకే, సో జస్ట్ ఇమాజిన్ నాకు ఎవ్రీ ఇయర్ ఏం రిటర్న్స్ ఇస్తుందో. నేను జస్ట్ 27 రూపీస్కి కొన్నాను, దట్టు నేను ఒకటే కొన్నాను. దిస్ టైమ్ ఐ వాంట్ టు పుట్ ఇన్ టు గో ఫర్ లైక్ బల్క్ ఇన్వెస్టింగ్, లంసమ్ అమౌంట్ పెడదాం అనుకుంటాను ఫ్యూ థింగ్స్లో, లైక్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ కొన్ని స్టాక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రాలో. సో దట్ ఈస్ వై ఐఎమ్ జస్ట్ ప్లానింగ్ టు డూ. సో అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇయర్. నేను అలా జస్ట్ టైం పాస్కి కొనేసాను, అండ్ చూడండి వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. బ్రో, చెప్పండి. మ్యూచువల్ ఫండ్స్ లో అంటే ఏది బాగుంటది అన్నట్టు అది చెప్తారా? మ్యూచువల్ ఫండ్స్ గురించి కంప్లీట్ క్లాస్ అవుతుంది గైస్ మీకు రేపు. మ్యూచువల్ ఫండ్స్ గురించి కంప్లీట్ ఎందుకంటే క్లాస్ అవుతుంది. లాంగ్ టర్మ్ మంచిగా ఉంటది కదా మ్యూచువల్ ఫండ్స్ లో. ఎస్ ఎస్, ఆల్వేస్ బెటర్. మీతోని నేను ఒక ఎక్సలెంట్ స్టోరీ షేర్ చేసుకుంటాను. లైక్ ఓకే, ఈరోజు టైం ఉంటే ఎవరు షేర్ చేసుకుందాం, బట్ ఇట్ ఈస్ అ వెరీ అమేజింగ్ ఇన్వెస్ట్మెంట్ టైప్. ఓకే, చలో. యా, సో దిస్ ఇస్. బ్రో, ఒక డౌట్ ఉంది. చెప్పండి చెప్పండి, అడగండి. ఇప్పుడు మీరు చెప్పింది అది స్టాక్స్ లో పెట్టాలా, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలా? ఇప్పుడు మీరు చెప్పింది యూనియన్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ చెప్పారు కదా. నేను యూనియన్ బ్యాంక్ షేర్ కొన్నాను, షేర్ కొన్నాను. ఓకే, షేర్. ఓకే, యా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ మ్యూచువల్. అ మ్యూచువల్ ఫండ్. నేను మ్యూచువల్ ఫండ్ ఓకే, అంటే ఏదో ఎక్స్ప్లెయిన్ డెఫినెట్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, డెఫినెట్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గైస్. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్ ఇస్ అ క్రేజీ ఆప్షన్. సో ఖచ్చితంగా దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, బ్రో, బికాస్ ఇంకొన్ని లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ లెక్కనికి కొన్ని ఏది బెటర్ పర్ఫార్మెన్స్ స్టాక్స్ చెప్పాలి. ఓకే, ఇది నేను చెప్పాను, మీకు ఒక చెక్ లిస్ట్ అండ్ ఒక 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 క్రేజీ థింగ్ చెప్తాను. దాన్ని బట్టి మీరు నాకు తీసిస్తారు. ఓకే, సి దిస్ ఇస్ ఆల్సో టెస్ట్ ఫర్ యూ ఆల్. ఓకే, అది మీకు చెప్తాను, ఫర్దర్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాము. లాస్ట్ బ్యాచ్లో కొందరు క్రేజీ స్టాక్స్ తీశారు గైస్, క్రేజీ రిటర్న్స్ మొత్తం. ఒక్కొక్కటి 100%, 120, 150%, అండ్ మధ్యలో ఎలక్షన్స్ హైక్ వచ్చినప్పుడు అయితే 250, 300% క్రేజీ రిటర్న్స్ తీశారు వాళ్ళైతే. ఓకే, సో ఐ విల్ టెల్ యూ, మీరే తీస్తారు, అమ్మ ఇట్లా కూడా తీయొచ్చా అని చెప్పేసినట్టు మీకు ఆ థాట్ వస్తుంది. సో ట్రస్ట్ మీ, ఓకే, నమ్మండి నన్ను. సో యా, దట్ ఈస్ కాల్డ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్, అండ్ గో పుట్ ఇన్ టు those stocks. ఓకే, పుట్ ఇన్ టు those stocks. మీకు తెలుస్తుంది, మీకు మంచి గ్రోత్ కనిపిస్తుంది. మీ దగ్గర ఎంత సంపాదించినా కానీ కొంచెం ఇన్వెస్టింగ్ ఖచ్చితంగా పోవాలి guys, ఖచ్చితంగా పోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, యా, నౌ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ లైక్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఆర్ ట్రేడర్స్ గైస్. మీ అందరి ఫేవరెట్, నా ఫేవరెట్. ట్రేడర్స్లో కూడా కొన్ని టైప్స్ ఉన్నారు. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ పొజిషనల్ ట్రేడర్స్. ఓకే, second one is swing traders. Third one, intraday. Fourth one, scalpers. Fifth one are BTS traders. Let us discuss one on one. మీరు ఎందుకు తెలుసుకోవాలంటే ఇట్ ఇస్ జస్ట్ అ నేమ్, బట్ వాట్ టైప్ ఆఫ్ ట్రేడర్ మీరు అవుతే, మీకు సూటబుల్ అవుతే మీరు అది చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ వాట్ డిసైడ్స్, ఓకే, మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది ఇఫ్ యూ వాంట్ బి అ ట్రేడర్, అది చెప్తున్నాను. ఓకే, పొజిషనల్ ట్రేడర్ అంటే ఏం లేదు గైస్. పొజిషనల్ ట్రేడర్స్ విల్ హోల్డ్ దేర్ ట్రేడ్ టిల్ 1 year. 1 year వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. 1 year వరకే వాళ్ళ లిమిట్, 1 year తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయిపోవచ్చు. పొజిషనల్ ట్రేడ్ ఫ్రమ్ 6 months to 1 year. దిస్ ఇస్ అ వెరీ బిగ్ పొజిషనల్ ట్రేడ్, ఎస్పెషల్లీ స్టాక్స్లో ఆర్ ఎల్స్ ఆప్షన్స్లో కూడా కొందరు హోల్డ్ చేస్తారు గైస్, పొజిషనల్ వేస్గా, ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్లో. ఓకే, అండ్ సమ్ పర్సన్ who is catching wait,
Come on. Yeah. Positional traders will trade in 1 month time frame. They are such candidates who capture very big trend, guys. Totally ఎక్కడ నుంచి అంటే ఇగో ఇక్కడ నుంచి ఇలా ఒక 2000 పాయింట్స్ క్యాప్చర్ చేస్తారు, 3000 పాయింట్స్ క్యాప్చర్ చేస్తారు నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, ఎక్సెట్రా ఎక్సెట్రా. వెరీ బిగ్ స్వింగ్స్ దే విల్ క్యాచ్. ఓకే, బల్క్ అమౌంట్ అంటే బల్క్ అమౌంట్ కాదు, సమ్ అమౌంట్ విచ్ దే కెన్ రిస్క్ పెట్టేసేసి దే విల్ హోల్డ్ పొజిషనలీ అండ్ సమ్ 1 year 6 months to 1 year హోల్డ్ చేస్తారు. దే విల్ క్యాప్చర్ సమ్ అరౌండ్ 2000 పాయింట్స్, 3000 పాయింట్స్. కథం 1 yearలో కథం ఆ ఇయర్ శాలరీ మొత్తం పడిపోవాలి అక్కడ అకౌంట్లో ఎగ్జిట్ చేసేసరికి. అలా ఉంటుంది సినారియో. ఓకే, అండ్ వాళ్ళకి ప్రైస్ యాక్షన్ వర్క్స్ లైక్ ది బెస్ట్ గైస్. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, హయ్యర్ ద టైమ్ ఫ్రేమ్, ఓకే, హయ్యర్ ది ప్రాబబిలిటీ ఆఫ్ యువర్ ప్రైస్ యాక్షన్ వర్కింగ్. అంటే టైం ఫ్రేమ్ ఎంత ఎక్కువ ఉంటే మీ ప్రైస్ యాక్షన్ అంత క్లియర్గా వర్క్ అవుతుంది, చాలా బాగా వర్క్ అవుతుంది. ఓపెన్లీ సేయింగ్, చూడండి, నార్మల్ ఎవరైతే లైక్ ట్రేడ్ చేస్తారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో దిస్ ఇస్ అ జోన్. ఓకే, మార్కెట్ అందులో కొన్ని ఇయర్స్ నుంచి స్టక్ అయిపోయి ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇమీడియట్లీ రీటెస్ట్ ఈ పాయింట్లో చూడండి. ఓకే, సో మొత్తం ఇయర్కి ఎంత శాలరీ రావాలో వాళ్ళకి పర్ డే ఎంత కావాలో అది మొత్తం ఒకటేసారి 1 dayలో వచ్చేస్తుంది. ఆ ప్రాఫిట్ అంతా పడిపోతుంది. చలో నెక్స్ట్ డే ఇంత ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ పేషెన్స్ ఉంటుంది అంటే నెత్తి మీద బొచ్చు కూడా ఉండదు వీళ్ళకి, అంత పేషెన్స్ ఉంటుంది. ఎందుకంటే సక్సెస్ఫుల్ అవుతామా కామా, 1 year వరకు హోల్డ్ చేయాలి, చేస్తామా చేయమా, క్యారీ ఫార్వర్డింగ్ చేస్తూ ఉండాలి, ఏమైనా ఉంటే కింద మీద చేస్తూ ఉండాలి, హెడ్జింగ్ చేస్తూ ఉండాలి. బొచ్చు రాలిపోతుంది గైస్ నెత్తి మీదకి వెళ్ళి. బికాస్ హ్యూజ్ అమౌంట్ ఇంటూ ది మార్కెట్స్ వస్తే హ్యూజ్ ప్రాఫిట్ రావచ్చు. అందుకే హ్యూజ్ ప్రాఫిట్ అండ్ వాళ్ళు చేసేది అనాలిసిస్ బేస్డ్ మొత్తం. అండ్ ప్రైస్ యాక్షన్ ఈజ్ లైక్ వాళ్ళకి జుజుబి, బికాస్ ఈజీగా వర్క్ అయిపోతుంది ప్రైస్ యాక్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఆర్ స్వింగ్ ట్రేడర్స్ గైస్. స్వింగ్ ట్రేడింగ్ మీకు స్టాక్స్లో చాలా బాగా వర్క్ అవుతుంది, స్టాక్స్లో. ఓకే, రాదర్ దాన్ ఇండెక్సెస్ కదా, మీకు స్టాక్స్లో చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ రికమెండ్ యూ టు డూ స్వింగ్ ట్రేడింగ్ ఇన్ స్టాక్స్. ఓకే, నేను మిమ్మల్ని రికమెండ్ చేస్తాను. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ కేశవ్ నువ్వు చేసావా అంటే నేను చేయలేదు, బికాస్ నాకు ఈ స్వింగ్ ట్రేడింగ్ సెట్ అవ్వదు. మీకు ఏ సెట్ అవుతుందో మీకు ఏ సెట్ అవుతుందో మీకే తెలుస్తుంది గైస్, మీ మైండ్ సెట్ మీకు అర్థం చెప్పిస్తుంది. ఓకే, ఐ ఆమ్ మచ్ ఆఫ్ అ ఇంట్రాడే ప్లేయర్ అండ్ స్కాల్పర్. నాకు అంతగా పేషెన్స్ ఉండదు హోల్డ్ చేసుకోవాలంటే స్వింగ్ ట్రేడింగ్ వరకు. అంటే 4 days 5 days 10 days అండ్ 3 months వరకు హోల్డ్ చేసుకోవడం నా వల్ల ఉండదు. స్వింగ్ ట్రేడర్స్ ఆర్ బేసికలీ హూ హోల్డ్ దే ట్రేడ్స్ ఫ్రమ్ వీక్. ఓకే, 1 week నుంచి సమ్ మంత్స్ వరకు. ఓకే, సమ్ 3 months 6 months వరకు వాళ్ళు హోల్డ్ చేసుకుంటారు వాళ్ళ ట్రేడ్ని. ఓకే, గుడ్ రిజల్ట్స్ వస్తాయి. దీంట్లో లాస్ ప్రాబిలిటీ చాలా తక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, పొజిషనల్లో మీకు లాస్ రిస్క్ వెరీ వెరీ లో, 1% ఆర్ 2% రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దట్స్ ఇట్. బికాస్ యు ఆర్ లుకింగ్ మార్కెట్ ఇన్ అ బ్రాడ్ టైం ఫ్రేమ్. అంటే మీరు ఒక పెద్ద టైం ఫ్రేమ్లో మీరు మార్కెట్ని చూస్తున్నారు. ఓకే, సో పెద్ద టైం ఫ్రేమ్లో ఉన్నప్పుడు దట్ ఈస్ సమ్వాట్ కాల్డ్ as a bird eye view. పైనుంచి మీరు మార్కెట్ని చూస్తున్నారు ఒక పెద్ద పర్స్పెక్టివ్లో, మీకు అర్థమైపోతుంది సిచ్యువేషన్ ఏం జరుగుతుందో. అండ్ ప్రైస్ యాక్షన్ విల్ వర్క్ వెరీ గుడ్. మీరు ఇక్కడ ట్రాప్ ట్రేడింగ్ అవసరం లేదు, మీకు మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ సపోర్ట్ అవసరం లేదు. బేసిక్ సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ అండ్ స్టార్ట్ పడని తెలుసా చాలు, యూ కెన్ ట్రేడ్ ఇన్ పొజిషనల్ చాలు. బట్ మీకంతా ఓపిక ఉందా? హియర్ కమ్స్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్. మీకంతా ఓపిక ఉందా? ఆస్క్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ యూ కెన్ బి అ పొజిషనల్ ట్రేడర్. ఓకే, చలో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్వింగ్ ట్రేడర్స్ బేసికలీ వాళ్ళ స్టాక్ని మోర్ దాన్ అ డే హోల్డ్ చేయొచ్చు, మోర్ దాన్ 1 day. ఓకే, మోర్ దాన్ 1 day అలా హోల్డ్ చేస్తూ వీక్ దాటాలి అండ్ అలా 3 months 6 months వాళ్ళు హోల్డ్ చేయొచ్చు అనమాట. వాళ్ళని మనం స్వింగ్ ట్రేడర్స్ అని అంటాం. బేసికలీ ఈ 1 day to week కొంచెం ఇంట్రాడే ప్లేయర్స్, అంటే ఇంట్రాడే అంటున్నాను, ఆప్షన్స్లో ఇండెక్సెస్లో చేసే వాళ్ళు చేస్తారు. బట్ స్టాక్స్లో మాత్రం మీకు కనీసం 1 week పడుతుంది గైస్ హోల్డ్ చేయడానికి. స్టాక్స్లో మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయాలంటే మాత్రం 1 week తర్వాతనే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. 1 week వరకు ఏం రిజల్ట్స్ రావు. వీక్ తర్వాత మెల్లమెల్ల అలా పెరుగుతూ ఇఫ్ యూ వాంటెడ్ టు హోల్డ్ యూ కెన్ హోల్డ్. మీ టార్గెట్ హిట్ అయితే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. స్వింగ్ ట్రేడింగ్.
Now intraday is a very popular trading, guys. Okay, very popular trading, which I do. ఓకే, మీరు నాకు తెలిసి దీనికోసమే వచ్చి ఉంటారు. ఇంట్రా డే అంటే అసలు డే అనే ఇక్కడనే ఉంది. ఇంట్రా అంటే విత్ ఇన్ అ డే. ఈ రోజే బై, ఈ రోజే సెల్. మీరు ఒక్క రోజుకి దాటేసినా కానీ యు ఆర్ నాట్ కాల్డ్ యాజ్ అన్ ఇంట్రాడే ప్లేయర్. ఓకే, డే దాటి హోల్డ్ చేస్తే ఈ రోజే బై, ఈ రోజే సెల్ చేసే వాళ్ళని మనం ఇంట్రాడే ప్లేయర్స్ అని అంటాం. ఓకే, సో సి ఇంట్రాడే ట్రేడింగ్ మీరు స్టాక్స్లో కూడా చేయొచ్చు. లెట్ us see an example now only. అండ్ ఇంట్రాడేలో మీకు 5x లెవరేజ్ దొరుకుతుంది. 5x మీకు ఇప్పుడే చూపిస్తాను ఆగండి. సి నేను అగైన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెన్ చేస్తున్నాను. సి నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ నేను బై చేద్దాం అనుకుంటున్నాను. అర్థం చేసుకుందాం, నాకు మార్కెట్ పైకి వెళ్దాం ఒక వ్యూలో ఉంది. ఓకే, సి ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. ట్రేడ్, ఇన్వెస్ట్ అండ్ సమ్వాట్ స్మార్ట్ ఏదో ఉందో పక్కన పెట్టేసేయండి. ఇఫ్ యూ క్లిక్ ఇన్వెస్ట్ కదా, సి థింగ్స్ ఆర్ చేంజింగ్. సి 1 క్వాంటిటీ 1768 చూపిస్తుంది మీకు రిక్వైర్డ్ మార్జిన్. నౌ ఇది ఏంటంటే మీరు ఒక షేర్ని కొనుక్కుంటారు అండ్ యు ఆర్ హోల్డింగ్. దిస్ ఇస్ కాల్డ్ ఇన్వెస్టింగ్. ఇఫ్ యూ వాంటెడ్ టు ట్రేడ్ దిస్ స్టాక్ ఇన్ ఇంట్రాడే వైస్లో మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటే మీరు ట్రేడ్కి పెట్టండి. ఒక్కసారి ఇక్కడ గమనించండి, ప్రైస్ ఇస్ లైక్ 354 రూపీస్. ఇక్కడేమో 1768 చూపిస్తుంది, ఇక్కడేమో 354 రూపీస్ చూపిస్తుంది. వై? బికాస్ మీరు స్టాక్స్లో ఇంట్రాడే ట్రేడ్ చేయొచ్చు అనే దానికి ఇది ఒక ఆప్షన్. ఓకే, మీకు 354 రూపీస్కే మీకు ఒక క్వాంటిటీ దొరుకుతుంది. నౌ యూ క్యాన్ ఇంక్రీజ్ యువర్ క్వాంటిటీ బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ కెపాసిటీ. మీ రిస్క్ కెపాసిటీ ఎంత ఉంటే మీరు అంత మీ క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ కాల్డ్ 5x లెవరేజ్ గైస్. 5x లెవరేజ్ అంటే దీన్ని మల్టిప్లై బై 5 చేయండి, మీకు ఈ ప్రైస్ వస్తుంది. ఓకే, కానీ ఇది పొజిషనల్గా మీరు హోల్డ్ చేయలేరు. అంటే 1 డే తర్వాత మీరు హోల్డ్ చేయలేరు. ఆ రోజే ఎంట్రీ తీసుకుంటారు, ఆ రోజే ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, కానీ మీ వ్యూ కరెక్ట్ ఉండాలి. ఇందులో మీ వ్యూ కరెక్ట్ రాంగ్ ఉందా, మీకు లాస్ అయ్యేది గట్టిగా అవుతుంది. సేమ్ ఎలాగైతే ప్రాఫిట్ అవుతుందో అలాగే లాస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒక డౌట్ అడగండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు హెచ్డిఎఫ్సిలో బిగ్ మూవ్ అయింది. హెచ్డిఎఫ్సి ఒక బ్యాంక్. యా, సో ఆ మూవ్ ని ఓకే, ఇప్పుడు ఈ స్వింగ్ ట్రేడర్, పొజిషనల్ ట్రేడర్, ఇంట్రాడే ట్రేడర్లో ఎవరు గుర్తుపడతారు దాన్ని? ఎవరు గుర్తుపట్టి ప్రాఫిట్ చేసుకొని ఉంటారు? ఎవరు గుర్తుపెట్టుకొని ప్రాఫిట్ చేస్తారా? అంటే ఇప్పుడు ఇంత గ్యాప్ ఓపెన్ అయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో. ఆల్రెడీ నిన్ననే వచ్చింది ఎవరో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు 3 బిలియన్ దాకా అని చెప్పి. సో దాన్ని ఎవరు ఈ పొజిషనల్ ట్రేడరా, స్వింగ్ ట్రేడర్, అంటే ఏ ట్రేడర్ అనాలిసిస్ చేసుకొని ప్రాఫిట్ చేసుకొని ఉంటారు? ఓకే, సో సి రిజల్ట్స్ వచ్చాయి. ఓకే, ఎవ్రీ వన్ విల్ ఇన్వెస్ట్. ఓకే, సి మార్కెట్లో మనం గొర్రెలు అవుతామో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొంచెం అర్థం చేసుకోండి. సి ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేస్తారు గైస్. లైక్ ద మూమెంట్ రిజల్ట్స్ వచ్చినాయా, ఎవ్రీ వన్ విల్ పుట్ ఏఎంఓ అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్. ఓకే, ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ అంటారు. అంటే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీరు ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చు. ఓకే, ఆర్డర్ ప్లేస్ అవుతుంది కానీ అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ప్లేస్ అవ్వడానికి ఎగ్జిక్యూట్ అవ్వడానికి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అవుతుందో అప్పుడు అది బేస్డ్ ఆన్ ది మార్కెట్ ప్రైస్ మీకు అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, సో మీకు ఎప్పుడైతే ఆఫ్టర్ మార్కెట్ ప్రైస్లో ఇక్కడ మీ ప్రైస్ ఏమో ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఈ సేమ్ ప్రైస్ మీకు రాకపోవచ్చు ఎగ్జిక్యూట్ అయినాక మీ దగ్గర నుంచి ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో అండ్ ఎక్కడైతే మీ మార్కెట్ ఎగ్జిక్యూట్ చేసిందో అక్కడ మీకు ఆర్డర్ పంచ్ అవుతుంది. ఓకే, నౌ సీ since everyone are investing, there comes selling. ఒకటి గుర్తుపెట్టుకోండి, when everyone are buying you sell, when everyone are selling you buy. This is రాకేష్ జుంజున్వాలా's famous quotation. ఓకే, ఇక్కడ నుంచి ఎవరు ప్రాఫిటబుల్ అయ్యారంటే, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషనల్ ట్రేడర్స్కి ప్రాఫిట్ అయ్యి ఉంటుంది గట్టిగా. బికాస్ వాళ్ళు ఎక్కడి నుంచో హోల్డ్ చేస్తున్నారు, సడన్ గ్యాప్ అప్, వెరీ గుడ్ రిజల్ట్స్ వచ్చి ఉంటాయి, వాళ్ళకి మంచి బెనిఫిట్ అయి ఉంటుంది. ఓకే, అండ్ దోస్ హూ ఆర్ ఇంట్రాడే ప్లేయర్స్ వాళ్ళకి క్రేజీ స్వింగ్స్ దొరికినాయి ఇక్కడ. ఓకే, ఇంట్రాడే ప్లేయర్స్కి కూడా మంచి ప్రాఫిట్ అయి ఉంటుంది ఈరోజు. ఓకే, స్వింగ్ ప్లేయర్స్, దోస్ హూ ఆర్ ఎక్స్పెక్టింగ్
మార్కెట్ టు గో అప్, వాళ్ళకు కూడా ప్రాఫిట్ అయి ఉంటుంది. ఓకే, స్కాల్పర్స్ కి కూడా ఇక్కడ ప్రాఫిట్ అయి ఉంటుంది, బికాస్ చిన్న చిన్న స్కాల్ప్స్ దొరుకుతున్నాయి కాబట్టి. చాలా ఇక్కడ ప్రతి ఒక్క Bro, పర్సన్ ప్రాఫిటబుల్ అవ్వగలుగుతాడు. చెప్పండి. ఇది అదే ఇప్పుడు చెప్పారు కదా మీరు, స్వింగ్ ట్రేడర్స్, ఇంటర్డే ట్రేడర్స్ అని. ఈ యా, మార్కెట్ ఇంత గ్యాప్ వస్తది అని మనకి ఎట్లా ఐడెంటిఫై చేస్తాం అంటున్నా అట్లా. దట్ ఈస్ వాట్ న్యూస్ వచ్చిన వెంటనే పీపుల్ విల్ టెన్ టు బై, పీపుల్ బై చేస్తారు. ఒకసారి మీరు గమనించండి, ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ రావగానే ఎంత పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయింది మార్కెట్లో. ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ అని అందుకే చెప్తున్నాను, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత పీపుల్ విల్ పుట్ ది ఆర్డర్స్, అందరూ ఇన్వెస్ట్ చేస్తారు. ఉమ్, ఓకే, అందువల్ల మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. చూడండి, మార్కెట్లో రిజల్ట్స్ బాగుంటే, ఓకే, ఏదైనా కంపెనీ రిజల్ట్స్ బాగున్నా కానీ, లేకపోతే ఏదైనా గుడ్ న్యూస్ వచ్చినా కానీ మార్కెట్లో ఆ బుల్లిష్నెస్ కనిపిస్తుంది. అవునా కదా? బికాస్ గుడ్ న్యూస్ ఈజ్ వెరీ గుడ్ న్యూస్, పైకి వెళ్ళిపోతుంది అవును. మార్కెట్. బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకోండి, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఓకే. యా, ఈ గ్యాప్ అప్ కి గ్యాప్ డౌన్ కి రీజన్ ఏంటంటే, ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నైట్ కి నైట్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉంటారు పీపుల్, నైట్ కి నైట్ బై చేస్తూ ఉంటారు. ఓకే. ఓకే, అండ్ గమనించండి, ఫస్ట్లీ ఆ ప్రాఫిట్ బుకింగ్ అనేది అయిపోయింది. ఓకే, ఇక్కడ బై చేసుకున్న వాళ్ళు మధ్యలో కూడా బై చేసుకున్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. వాళ్ళకి ప్రాఫిట్ బుకింగ్ దాని తర్వాత మళ్ళీ మార్కెట్ వెంట అప్, అగైన్ మార్కెట్ షూట్ డౌన్ అయింది. ఒకటి బ్రో, ఇప్పుడు అడగండి. వీళ్ళు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వీళ్ళకి 1730 వస్తుందా, లేకపోతే 1790 మీద ఎగ్జిక్యూట్ అవుతుంది అది ఆ స్టాక్? ఓకే, 1730 అయితే పక్కా రాదు. ఓకే, బికాస్ నైట్ కి నైట్ ఎవ్రీ వన్ ఆర్ బయింగ్, ప్రైస్ నైట్ కి నైట్ పెరిగిపోతుంది. లైక్ అంటే మార్కెట్ క్లోజ్ ఉంటుంది కానీ పెరిగిపోతుంది ప్రైస్. ఓకే, మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత బేస్డ్ అపాన్ వాట్ ఆర్డర్ యూ హావ్ కెప్ట్, ఓకే, కొందరు లిమిట్ ఆర్డర్స్ పెడతారు, అంటే నేను ఈ పాయింట్కే బై చేస్తాను, లేకపోతే నేను బై చేయను అని చెప్పేసి. ఓకే, ఆ ప్రైస్ పెట్టేస్తారు, సో వాళ్ళకి ఆ ప్రైస్ లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సపోజ్ వాళ్ళు ఇక్కడ ఎక్కడో బ్రైన్ గా ఈ మధ్యలో ప్రైస్ పెడితే అది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, అండ్ కొందరికి లైక్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే లైక్ 1790 దగ్గర ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఆర్డర్. సో చూడండి, అక్కడ ఎగ్జిక్యూట్ అయితే ద మూమెంట్ సెల్లింగ్ అయిపోయింది, మీకు మూమెంట్ లో లాస్ కనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ అది లిమిట్ పెట్టుకోకపోతే అట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది బ్రో. ఎగ్జిక్యూట్ అయిపోతుంది. లిమిట్ పెట్టుకుంటేనేమో మనం ఇప్పుడు 730కి 740 పెట్టుకుంటేనేమో అక్కడ ఎగ్జిక్యూటివ్ అవుతుంది, అంటే మార్కెట్ ఓపెన్ అయినప్పుడు. యా, ఓకే, సేమ్ ఛాన్సెస్ గ్యాప్ డౌన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. యా, సిమిలర్ కైండ్ ఆఫ్ ఛాన్సెస్. మీరు మధ్యలో గనక బై ఆర్డర్ పెడితే అది ఒక్కొక్కసారి ఎగ్జిక్యూట్ అస్సలు కాదు. నాకు ఇట్లా అయింది చాలా సార్లు, అది ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకంటే ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ ఏదైతే తెలియదు కదా. ప్రైస్ ఇక్కడ టచ్ అవ్వలేదు, మెయిన్ థింగ్ ప్రైస్ ఇక్కడ టచ్ అవ్వట్లేదు. సో దట్ ఈస్ వై వోంట్ హ్యాపెన్. ఎవరైనా ఇక్కడ సెల్లర్స్ ఉంటే 1750 దగ్గర సెల్లర్స్ ఉంటే, అండ్ ఇఫ్ యూ వాంట్ టు బై అట్ దట్ సేమ్ ప్రైస్, అప్పుడు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. బట్ అట్లా చాలా రేర్ గా జరుగుతుంది. ఆప్షన్ కూడా ఇస్తారు కదా కింద, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇక్కడ ఇంతమంది ఉన్నారు. అది ఉంటుంది, బట్ యునో కొన్ని లక్షల మంది ఇన్వెస్ట్ చేస్తారు, కొన్ని కోట్ల మంది ఇన్వెస్ట్ చేస్తారు. మీకు అందులో దొరకాలంటే మీకు అదృష్టం ఉండాలి, అదృష్టం కూడా దొరికిపోతుంది. ఓకే, అవును. ఎవరైతే అక్కడ సెల్ చేస్తున్నారో అప్పుడు బయర్స్ ఉంటే సెల్లింగ్ బయింగ్ ఈక్వల్ అయితే అప్పుడు ట్రాన్సాక్షన్ అవుతుంది, లేకపోతే ట్రాన్సాక్షన్ అవ్వదు. ఓకే, ఓకే బ్రో. సో యా, అలా ఉంటుంది. అండ్ ఇట్లా కొన్ని క్యాండిల్స్ చూసి ఇట్లా చేసుకోరాదా? ఇట్లా ఏ క్యాండిల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఎట్లా అనేది కూడా మనకు మూమెంట్ తెలియదా? అంటే ఇప్పుడు ఏ న్యూస్ రాలే బ్రో, మామూలుగా నడుస్తుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నడుస్తుంది, ఓకే, స్పెషల్ ఏం లేదు. మనం ఇంట్రాడే చేయాలనుకుంటే ఇప్పుడు డౌన్ ఫాల్ అవుతుందా, ఒకవేళ మార్కెట్ హై రేంజ్ వెళ్ళిపోతుందా అనేది ఎట్లా ఐడెంటిఫై, క్యాండిల్స్ అనాలిసిస్ చేసిన తర్వాత ఐడెంటిఫై చేయగలం. ఓకే, ఇంత పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయితే మీకు అనాలిసిస్ దొరకదు. ఓకే, సమ్వేర్ ఇక్కడ ఈ సినారియోని పట్టుకుందాం సపోజ్. ఓకే, ఈ సినారియోని పట్టుకుందాం, ఇలా ఉంది. ఓకే, సో మార్కెట్ ఇస్ లైక్ కంప్లీట్లీ ఈఎంఐస్ పైన ట్రేడ్ చేస్తుంది, ఎక్స్పెక్టింగ్ సమ్ సార్ట్ ఆఫ్ బుల్లిష్నెస్, సింపుల్ అనాలిసిస్. ఓకే, అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర కూడా ఉంది ప్రైస్. ఓకే, రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, రీటెస్ట్ తీసుకుంది. నా ఇక్కడ నుంచి మీరు బై అండ్ ట్రేడ్ పెట్టుకోవచ్చు. క్యాండిల్స్ బిహేవియర్ అనాలిసిస్ చేసి నెక్స్ట్ డే మార్కెట్ ఎలాగా మూవ్ అవుతుంది దాన్ని బట్టి అనాలిసిస్ చేసి మీరు చేయొచ్చు. ఓకే, కంప్లీట్లీ మార్కెట్ దాని మూవ్మెంట్ మీరు క్యాప్చర్ చేయాలనుకుంటే మీ అనాలిసిస్ పైన డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం చేసేది అనాలిసిస్, మనం చదివిన అనాలిసిస్. ఓకే, యా, అండ్ దీస్ ఆర్ కాల్డ్ ఇంట్రాడే ప్లేయర్స్ గైస్. అంటే మీరు ఈ రోజే బై చేస్తారు, ఈ రోజే సెల్ చేస్తారు. మీకు బెస్ట్ టైం ఫ్రేమ్ ఫర్ ఇంట్రాడే 15 minutes, 15, 30, 1 hour అలాగా. ఓకే బ్రో, ఇంకో డౌట్ అడగండి. ఇప్పుడు అందరూ
అంటే బయ్యింగ్ తీసుకున్నారు కదా. సో ఎస్. రెడ్ క్యాండిల్ ఎంత వచ్చింది అక్కడ? సి ప్రాఫిట్ బుకింగ్ అనేది అవుతుంది కదా. సి చూడండి, మార్కెట్ లో లేపడానికి ఉంటారు, తొక్కడానికి ఉంటారు బ్రో. సి మార్కెట్లో బయింగ్ అయింది. ఓకే, బయింగ్ అయిన వెంటనే మీరు బై చేశారు, మీకు మంచి ప్రాఫిట్ అయింది అనుకుందాం. ఓకే, మీరు ముందు రోజే బై చేశారు అనుకుందాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచి ప్రాఫిట్ అయింది, మీరు ఎగ్జిట్ చేయరా? ఓకే, ఎగ్జిట్ చేయరా? ఖచ్చితంగా ఎగ్జిట్ చేస్తారు. అండ్ వన్ థింగ్ యూ రిమెంబర్ గైస్, వెన్ ఎవర్ మార్కెట్ టచెస్ ఆల్ టైమ్ హై, ఖచ్చితంగా అక్కడ నుంచి సెల్లింగ్ అవుతుంది. రాసిస్తున్నా, ఎందుకు చెప్పాలా? సి బిఫోర్ నేను బిగినింగ్ లో ఎప్పుడైతే ట్రేడ్ చేసేవాడినో, ఓకే, నేను ఆల్ టైమ్ హై దగ్గర బయింగ్ చేస్తుండే. మార్కెట్ ఆల్ టైమ్ హై టచ్ అయిందా, ఓకే, అక్కడికి ఎప్పుడు రాలేదు, దాన్ని మనం ఆల్ టైమ్ హై అంటాం. అక్కడికి ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది. ఓకే, సో ఆ ఆల్ టైమ్ హైని దగ్గరికి నేను క్రాస్ అవుతూ ఉంటుండే, నేను రెసిస్టెన్స్ చెక్ చేస్తుండే, రెసిస్టెన్స్ దాటిందా యూస్ టు బై. బట్ దిస్ ఇస్ అ వెరీ రాంగ్ స్టెప్. ఎందుకంటే చూపిస్తా చూడండి. ఓకే, సో నేను డే టైమ్ ఫ్రేమ్లోకి వెళ్తున్నాను మీకు ఇది డీటెయిల్గా చూపించడానికి. సి మార్కెట్ ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చింది అనుకుందాం. ఓకే, సెల్లింగ్ ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చింది, సెల్లింగ్ ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చింది, సెల్లింగ్ ఇక్కడికి ఫస్ట్ టైం, సెల్లింగ్ ఇక్కడికి ఫస్ట్ టైం, సెల్లింగ్ ఇక్కడికి అయితే ఇంతకుముందు వచ్చేసింది. దిస్ ఇస్ కంప్లీట్లీ ఆల్ రైట్. ఇక్కడ ఫస్ట్ టైం సెల్లింగ్ అండ్ ఫస్ట్ టైం సెల్లింగ్. ఖచ్చితంగా గైస్, మార్కెట్ ఇఫ్ ఇట్ ఇస్ టచింగ్ ఆల్ టైమ్ హై, అక్కడ నుంచి సెల్లింగ్ అవుతుంది. బికాస్ ఇట్ షుడ్ మేక్ దిస్ పుల్ బ్యాక్. ఓకే, నేను ముందు బయింగ్ చేస్తున్నాను, దాని తర్వాత సినారియోస్ అర్థం చేసుకున్న తర్వాత ఆల్ టైమ్ లో నేను సెల్లింగ్ చేస్తాను. క్రేజీ రిజల్ట్స్ నాకైతే. ఓకే, సి వై అని అంటే, ఎందుకు ఇలా చెయ్యాలని అంటే, సి ఒకటి చెప్తాను చూడండి. అండర్స్టాండ్ ది సైకాలజీ గైస్. న్యూస్లో వచ్చేస్తుంది, న్యూస్లో ఏమని, నిఫ్టీ అట్ ఇట్స్ ఆల్ టైమ్ హై, నిఫ్టీ ఈస్ క్రాసింగ్ 24,000, నిఫ్టీ 25,000 దాటేస్తుంది అని అనగానే పీపుల్ విల్ బై. ఓకే, మనకి అట్లా అనిపించగానే మీరు నార్మల్గా మీరు గమనించండి, మీరు బయింగ్ సెల్లింగ్ మీకు ఏం తెలియదు, మీకు జస్ట్ స్టాక్ మార్కెట్ అంటే ఏందో తెలుసు. నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ అయితే మీరు ఏమనుకుంటారు, అది ఇంకా పైకి వెళ్తుంది అని చెప్పేసి కదా మీరు ఎవరైనా అనుకుంటారు జనరల్గా. ఓకే, అక్కడ నుంచి కింద పడతాను ఎవడు అనుకుంటాడు? హూ విల్ గెస్ లైక్ దట్? ఓకే, Yes, bro. సిన్స్ ఆ బయ్యింగ్ అనేది అవుతుంది కాబట్టి ఆపోజిట్ ప్లేయర్స్ విల్ సెల్. ఇక్కడ వాళ్ళకి బయ్యింగ్ ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి ఆపోజిట్ ప్లేయర్స్ విల్ సెల్ విత్ అ బల్క్ క్వాంటిటీ. అందుకే స్టాప్ లాస్ మనకి హిట్ అవుతాయి ఆల్ టైమ్ హైలో. దట్ ఈస్ వై సెల్లింగ్ విల్ హ్యాపెన్. దట్ టు వెరీ డ్రాస్టిక్ సెల్లింగ్ విల్ హ్యాపెన్. చాలా మంచి సెల్లింగ్ అవుతుంది అక్కడ నుండి. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కూడా సమ్వాట్ సేమ్ సినారియోనే చెప్పాలి. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా సమ్వాట్ సేమ్ సినారియోనే చెప్పాలి. సి రిజల్ట్స్ వచ్చాయి, వెరీ గుడ్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ బయ్యింగ్ అనేది డెఫినెట్ గా అవుతుంది. ఓకే, ఫస్ట్ థింగ్ ఇక్కడ ఈ ప్రాఫిట్ బుకింగ్ అయింది, లాస్ బుక్ చేసుకున్నారు, ఫస్ట్ క్యాండిల్ డిప్ అయింది. ఓకే, ఇట్ ఇస్ కంప్లీట్లీ ఆల్ రైట్. కానీ దాని తర్వాత బయ్యింగ్ అనేది అవుతుంది, పీపుల్ టెన్ టు బై మోర్, ఆల్ టైమ్ హై దాటేస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇమీడియట్లీ నెక్స్ట్ సెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బికాస్ ఇఫ్ ఎవ్రీ వన్ ఆర్ బయింగ్, హూ ద హెల్ విల్ సెల్? ఎవడు అమ్ముతాడు? అందరు కొంటే. బికాస్ ఒకడు కొంటే ఒకడు ఖచ్చితంగా అమ్మాల్సిందే, తప్పదు. ఓకే, ఇప్పుడు ఒకడు అమ్మితే మనం కొనగలుగుతాం, మనం కొంటున్నామంటే ఖచ్చితంగా ఎవడో కూడా అమ్మాలి, తప్పదు. సో దట్ హెవీ సెల్లింగ్ అనేది అవుతుంది బికాస్ ఎవ్రీ వన్ ఆర్ బయింగ్. దట్ ఈస్ హౌ పీపుల్ విల్ గెట్ ట్రాప్డ్ గైస్ ఇన్ స్టాక్ మార్కెట్. లాసెస్ ఎందుకు అవుతాయి? దిస్ ఇస్ ది సినారియో. ఇంకో డౌట్, ఇప్పుడు అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నైట్ ఆర్డర్ పెట్టిన వాళ్ళందరికీ ఎగ్జిక్యూటివ్ ఇప్పుడు 1790 దగ్గర అయింది. ఓకే, అక్కడ నుంచి వెళ్ళి ఇవి ఎవరైతే ఆల్ టైమ్ హై అయింది కాబట్టి వాళ్ళు అమ్మడం స్టార్ట్ చేసి ఆ బిగ్ క్యాండిల్ వచ్చింది. సో ఎవరైతే నేను నైట్ కొన్నారో వాళ్ళు మార్కెట్ లో ఉన్నట్ట, లేకపోతే వాళ్ళు ప్రాఫిట్ చేసుకొని బయటకు వెళ్ళిపోయినట్ట? వాళ్ళకి లాస్ అయినట్టే. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయితే ఫస్ట్ క్యాండిల్ సెల్లింగ్ లోకి అయింది, సరే ఎగ్జిక్యూట్ అయి పైకి వచ్చిందంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు వాళ్ళకి 1917 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది బ్రో. ఓకే, అక్కడ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇట్ ఇస్ కమింగ్ డౌన్, వాళ్ళకి లాసే కదా అయినట్టు మరి ఇప్పుడు. అంతే బ్రో. ఆఫ్టర్ లేదు 3 ఇప్పుడు చాలా మంది బీటీఎస్టీ తీసుకున్న వాళ్ళు ఓన్లీ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఎగ్జిట్ అవుతారు కదా చాలా మంది. వాళ్ళకి ప్రాఫిట్ అయిపోయింది. బీటీఎస్టీ తీసుకున్న వాళ్ళకి ఎగ్జిట్ అయిపోతారు అంతే. 9:15 అవ్విందంటే ప్రాఫిట్ వస్తేనేమో ఒకవేళ మార్కెట్ వ్యూ మంచిగా ఉంది, ఇంకా మీదికి వెళ్ళిపోతుంది అనుకుంటేనేమో హోల్డ్ చేసి పెట్టుకుంటారు, ఇంకా డౌన్ ఫాల్ అవుతుందంటే సేల్ చేసుకుంటారు అంతే.
బ్రదర్ ఇది ఓవర్ నైట్ లో మనం సెల్ ఆర్డర్స్ కూడా ప్లేస్ యా, ఓవర్ నైట్లో మీరు సెల్ ఆర్డర్స్ కూడా ప్లేస్ చేయొచ్చు. ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా బేసికలీ. బట్ మీకు రేపు మార్కెట్ ఖచ్చితంగా కిందికి వస్తుందని తెలిస్తేనే. ఓకే, సి ఎగ్జాంపుల్ మీకు ఒక సినారియో చెప్తాను. ఓకే, ఇట్స్ ఓపెన్ కట్ సినారియో గైస్. నాతోనే ఇది జరిగింది, ఎలక్షన్స్ అప్పుడే జరిగింది. ఓకే, సో వాట్ హ్యాపెండ్, ఎలక్షన్స్ రోజు బికాస్ ఆఫ్ దట్ ఎగ్జిట్ పోల్స్, ఓకే, ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అప్పుడు ఇట్ గేవ్ అ వెరీ బిగ్ గ్యాప్ అప్. అవునా, గ్యాప్ అప్ ఇచ్చింది. బీటీఎస్ ట్రేడర్స్ గాట్ ప్రాఫిట్. ఓకే, మంచిగా ప్రాఫిట్ అయింది. అండ్ దాని తర్వాత కూడా ఆ రోజు ఏం ట్రేడ్ పెద్దగా దొరకలేదు, బికాస్ ఆ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ సెల్లింగ్ వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ మార్కెట్ అంత మూమెంట్ ఏమి ఇవ్వలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ డే ఏం చేసాము, లైక్ ఫ్యూ పీపుల్, ఓకే, హూమ్ ఐ ట్రస్ట్, డీప్లీ ట్రస్ట్ ఎవరైతే చేస్తానో వాళ్ళతో నేను ఈ ట్రేడ్ నేను షేర్ చేస్తుండే. ఓకే, విచ్ ఈస్ అ కాల్ సైడ్. నెక్స్ట్ డేకి ఎలక్షన్ రిజల్ట్ రోజు. ఓకే, ఆ రోజు మార్కెట్ పెద్ద ఫాల్ ఇచ్చింది. వి విల్ డిస్కస్ దట్ వన్ ఆల్సో. సో నేను కాల్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. వై? బికాస్ ఆ టైంకి మార్కెట్లో మీ అనాలిసిస్ పనిచేయదు గైస్, గుర్తుపెట్టుకోండి. మార్కెట్లో ఆ టైంకి సెంటిమెంట్స్ పనిచేస్తారు. సెంటిమెంట్స్, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అ సెంటిమెంటల్ అనాలిసిస్. ఓకే, సెంటిమెంటల్ అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది. దోస్ థింగ్స్ విల్ బి దేర్, ఐ విల్ షేర్ యూ. బట్ ఆ రోజు మేము అనాలిసిస్ చేసాము అండ్ ఇట్ వాస్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ దట్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ బాగుండే. అండ్ ఆ 330+ సీట్స్ వస్తే మాత్రం వెరీ గుడ్ రిజల్ట్స్ ఉంటుండే. సో నేను వాళ్ళతోని కొంచెం లెటర్స్ హోల్డ్ సిఈ అని చెప్పాను. నేను కాల్ పొజిషన్ హోల్డ్ చేశాను. ఓకే, ఎవ్రీ వన్ వర్ హోల్డింగ్ 1 or 2 లాట్స్. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ హోల్డ్ చేస్తుండే. అండ్ నేను వాళ్ళకి ఈ సినారియో కూడా చెప్పాను. ఏంటంటే, సి గైస్, ఎవ్రీ వన్ ఆర్ లుకింగ్ ఫర్ బయింగ్. ఓకే, ఎంటైర్ ఇండియా ఇస్ లుకింగ్ ఫర్ బయింగ్, గుర్తుపెట్టుకోండి. సో రేపు ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఓకే, చాలా ఘోరంగా మనకు లాస్ అవుతుంది. సో కాబట్టి మీరు ఎంత లాస్ తీసుకోగలుగుతారో అంతే అమౌంట్ ఇందులో పెడదాం, అంతకంటే ఎక్కువ వద్దని నేను చెప్పాను. ఓకే, నెక్స్ట్ డే సీరియస్ గ్యాప్ డౌన్, నాకు 40,000 లాస్ అయింది. ఓకే, సేమ్ డే 40K నేను లాస్ చేశాను. ఓకే, అండ్ దిస్ ఇస్ మై హైయెస్ట్ లాస్. సో బేసికలీ అక్కడ ఏం జరుగుతుందంటే, ఎంటైర్ ఇండియా ఇస్ లుకింగ్ ఫర్ బయింగ్ గైస్. అని నేను చెప్తున్నా కదా, గిఫ్ట్ నిఫ్టీ మార్నింగ్ 5 o'clock కూడా గిఫ్ట్ నిఫ్టీ వాజ్ సో హై. బేసికలీ క్రేజీ ప్రాఫిట్స్ అవుతుండే. ఒకవేళ ఇన్ కేస్ గిఫ్ట్ నిఫ్టీ అలాగే మెయింటైన్ చేస్తుంటే మొత్తం క్రేజీ ప్రాఫిట్స్ అవుతుండే. గిఫ్ట్ నిఫ్టీ పడి అండ్ నెగిటివ్లో పడిపోయింది. చలో డన్. అక్కడే నాకు అర్థమైపోయింది వీఆర్ ట్రాప్డ్ గైస్ అని చెప్పేశాను. బట్ ఫార్చునేట్లీ మా స్టూడెంట్స్ ఎవరైతే నేను ట్రస్ట్ చేశానో వాళ్ళు చిన్న లాస్తో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. ఓకే, వాట్ ఎవర్ లాస్ దే వాంటెడ్ టు టేక్ కదా, ఆ లాస్తో వాళ్ళకి ఎగ్జిట్ అయిపోయారు. స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వలేదు గైస్ నాదైతే ఆ రోజు అంతా గ్యాప్ డౌన్ వల్ల. ఓకే, అండ్ సడన్ స్పైక్ అండ్ మధ్యలో ఒక చిన్న ఇలా పడినది ఒక స్వింగ్ ఇచ్చింది. కరెక్ట్గా మూమెంట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఇఫ్ నాట్ ఆ లాస్ ఇంకా పెద్ద అయిపోతుండే. ఓకే, అండ్ దిస్ 40K ఈజ్ లైక్ నేను తీసుకోగలుగుతాను ఈ రిస్క్. నేను ఈ రిస్క్ తీసుకోగలుగుతాను బేసికలీ. ఓకే, బ్రదర్ ఇంకో డౌట్ ఇక్కడ. అడగండి. అయితే మీరు నార్మల్ గా ఇండియా ఈజ్ లుకింగ్ ఫర్ బయింగ్ సైడ్ అన్నారు కదా. ఎస్, సో ఆ టైంలో 330 రావడం వల్ల ఆ సెంటిమెంట్ వల్ల అంటే లో సైడ్ వెళ్ళిపోయిందా, లేకపోతే అలా చెప్పలేము. ఆపరేటర్ ఎట్లా, ఆపరేటర్ ఇది బయింగ్ సైడ్ అందరు ఉంటారు కదా అని చెప్పి ఆపరేటర్ గేమ్ ఆడి కిందికి వచ్చింది. ఎస్, యాక్చువల్లీ అక్కడ ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ అయింది. టోటల్లీ డిప్ బికాస్ ఎవ్రీ వన్ ఆర్ లుకింగ్ ఫర్ బయింగ్. సో ఎవడో ఒక్కడు సెల్ చేయక తప్పదు. సో బిగ్ మనీస్ హ్యావ్ కమ్ ఇన్ టు పిక్చర్. అది వర్క్ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ దిస్ థింగ్ వాట్ లైక్ రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్గా రాలేవు కాబట్టి కూడా ఆ 2 things వాళ్ళకి అడిషనల్ అయిపోయాయి అండ్ మంచి సెల్లింగ్ అయితే అయింది. సీరియస్గా చెప్తున్నా, ఆ రోజు ఆ డౌట్ అనేది ఉండే ఖచ్చితంగా గైస్, మనం కొంచెం రిస్కీ థింగ్సే ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి. అక్కడ ఒక స్ట్రాంగిల్ స్ట్రాటజీ అని ఒక స్ట్రాటజీ ఉంటుంది. అది యూస్ చేసి ఉన్నా కానీ కొంచెం రిజల్ట్స్ అంటే ఇంత లాస్ అయ్యేది కాకపోతున్నాయి, ప్రాఫిట్లో ఎగ్జిట్ చేసేవాళ్ళం. బట్ యా, అలా అవ్వలేదు అండ్ కొంచెం మిస్ప్లేస్ అయిపోయింది. అండ్ దట్ టు వి మేడ్ అ హ్యూజ్ లాస్ గైస్ ఆ రోజు. ఓకే, సో దట్ థింగ్ వాస్ దేర్ అండ్ ఇట్ వాస్ అ వెరీ బిగ్గెస్ట్ లెసన్ ఫర్ మీ. అండ్ నేను దాని తర్వాత న్యూస్ని అయితే నమ్మొద్దు అండ్ నేను ఫిక్స్ అయిపోయాను. బేసికలీ నేను న్యూస్ నమ్మను. ఓకే, నార్మల్లీ. బట్ యా, సిన్స్ ఇట్ ఇస్ ఎలక్షన్స్ అండ్ ఆ బయ్యింగ్ కన్ఫర్మేషన్స్ ఉండే కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. లేకపోతే మాత్రం జనరల్లీ ఆల్ టైమ్ హై ఐ విల్ డెఫినెట్లీ సెల్. ఓకే, సో యా కొంచెం నాతో వెరీ క్లోజ్ ట్రస్టబుల్ స్టూడెంట్స్ ఉండే కాబట్టి వాళ్ళతో నేను షేర్ చేశాను, కానీ లేకపోతే నార్మల్గా అయితే ఎవరితో షేర్ చేయకపోతుండే. అండ్ దట్ మేము అందరం కలిసి మేము డిసైడ్ చేసుకుని ఉండే. బ్రో ఇప్పుడు ఆల్ టైమ్ హైలో సెల్లింగ్ అంటే మనము పుట్ సైడ్ తీసుకోవాలా, కాల్ సైడ్ తీసుకోవాలా? ఓకే, ఇది మీకు ఆప్షన్స్ అప్పుడు చెప్తాను. బేసికల్లీ ఇట్ ఇస్ పుట్, బట్ ఆప్షన్స్ అప్పుడు చెప్తాను. ఓకే, మీకు తెలియకపోతే డోంట్ రష్ ఇన్ టు మార్కెట్ నౌ ఓన్లీ. ఓకే, ఓకే, యా.
అండ్ ఆల్ టైమ్ హై దగ్గర ఖచ్చితంగా పుట్ తీసుకోండి, ఖచ్చితంగా కిందికి పోతుందని కాదు గైస్, గుర్తుపెట్టుకోండి. ఇట్ షుడ్ షో సమ్ నెగిటివ్నెస్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, షో సమ్ నెగిటివ్నెస్, అండ్ ఆ నెగిటివ్ కన్ఫర్మేషన్స్ వచ్చిన తర్వాత నేను సెల్ చేస్తాను. నెగిటివ్ కన్ఫర్మేషన్స్ వచ్చిన తర్వాత నేను సెల్ చేస్తాను, లేకపోతే నేను చెయ్యను, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దాట్ థింగ్ షుడ్ బి దేర్. యూ ఆల్వేస్ డోంట్ ట్రస్ట్ ఎనీథింగ్ బ్లైండ్లీ గైస్. ఓకే, నేను చెప్పంగానే సీదా మీరు ఆల్ టైమ్ టచ్చాగానే సెల్లింగ్, నిఫ్టీ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో నేను సెల్లింగ్ చేస్తా అంటే కుదరదు. ఓకే, అది బయింగ్ చూపిస్తే మీరు ఎందుకు సెల్లింగ్ చేస్తారు? సో బేసికలీ ఆ కన్ఫర్మేషన్స్ మనకు కావాలి, దాని తర్వాత సినారియో ఇఫ్ ఇట్ ఇస్ గుడ్ వీ కెన్ సెల్. ఓకే, యాజ్ అ ట్రేడర్ రిమెంబర్ వన్ థింగ్ గైస్, ఇప్పుడే చెప్పేస్తున్నా, యాజ్ అ ట్రేడర్ ఆల్వేస్ బీ న్యూట్రల్. ఎందుకు చెప్తున్నానంటే, సపోజ్ టుడే మీరు అనాలిసిస్ చేశారు, ఓకే, అండ్ మీకు మార్కెట్లో సెల్లింగ్ అనిపిస్తుంది, రేపు మార్కెట్లో బయ్యింగ్ చూపిస్తే మీరు నోరు మూసుకొని బయ్యింగ్ సైడ్ ట్రేడ్స్ పట్టాలి, లేకపోతే ట్రేడింగ్ చేయకండి, ప్రాబ్లం లేదు. బట్ బయింగ్ సైడ్ ట్రేడ్స్ పట్టాలి. బీ న్యూట్రల్ ఆల్వేస్. ఎలా ఉండాలంటే, నేను నా అనాలిసిస్ నాకు సెల్లింగ్ చూపిస్తుంది, బట్ రేపు బయింగ్ చూస్తే ఐఎమ్ ఓపెన్ టు బై, నేను మంచిగా ఈజీగా బై చేసుకుంటా అనేలాగా ఉండాలి మీరు. ఒక్క సైడ్ వ్యూ ఉండి ఒక్క సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం దెబ్బ తింటారు గట్టిగా, గుర్తుపెట్టుకోండి. దెబ్బ తింటారు, మంచిగా దెబ్బ తింటారు. ఆల్వేస్ రిమెంబర్. అర్థం కాలేదు బ్రో, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఓకే, సి నేను నిఫ్టీ ఓపెన్ చేస్తున్నాను, 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళాను. ఓకే, చూడండి, నేను అనాలిసిస్ చేశాను. ఓకే, మీకు అనాలిసిస్ వచ్చేదో నాకు తెలియదు, జస్ట్ నార్మల్ ఒక వ్యూ చెప్తున్నాను చూడండి. నాకు ఇక్కడ నుంచి ప్రైస్ కింద పడుతుందని ఉండే. ఓకే, నాకు ఈ వ్యూ ఉండే ఎస్టర్డే, బట్ ఈరోజు ఏమైంది, మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయింది. ఓకే, ఇది ఇలా సైడ్ వేస్ ఉంది కాబట్టి నాకు 2 ట్రేడ్స్ నేను 2 స్కాల్ప్స్ నేను నాకు స్టాప్లో సెట్ అయింది, ఇట్ ఇస్ కంప్లీట్లీ ఫైన్. కానీ ఈరోజు సపోజ్ ఇమాజిన్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా పైకి వెళ్తే, నాకు వ్యూ సెల్లింగ్ సైడ్ ఉండే కదా అని చెప్పేసి నేను సెల్లింగ్ సైడ్ ట్రేడ్స్ చూడను, నేను బయింగ్ సైడ్ ట్రేడ్సే చూస్తాను. అంటే మార్కెట్ ఏమి చూపిస్తే అది నేను ట్రేడ్ చేస్తాను. నా అనాలిసిస్ నాకు సెల్లింగ్ ఉండే కంప్లీట్లీ ఫైన్, బట్ అప్పటికప్పుడే అనాలిసిస్ చేసుకొని చేయాలంటారు, అంతే కదా? ఎస్ కరెక్ట్. అంటే ఏదో మనం ఇట్లా ఈ పొజిషన్ లో ఇది డౌన్ ఫాల్ అవుతుంది కానీ అటే అయిపోతే మాత్రం దెబ్బతింటారు. అది మళ్ళీ బుల్లిష్ ఏమైనా చూపెడితే మనం మార్కెట్ అనాలిసిస్ మీదికి అప్ ట్రేడ్ అవుతుంది అన్నప్పుడు మనం మాత్రం భయంకి వెళ్ళిపోవాలి మళ్ళీ. ఖచ్చితంగా. ఓకే, ఓకే మీ వ్యూని మీరు క్యాన్సిల్ చేసుకోవాలి, మొత్తం చేంజ్ చేసుకోవాలి. అగైన్ యూ షుడ్ లుక్ ఫర్ అ గుడ్ అనాలిసిస్, మంచి అనాలిసిస్ చేయండి, మళ్ళీ మంచి లెవెల్స్లో ఎంటర్ అవ్వాలి. కానీ అంతకు మించి మీరు వన్ సైడ్ ఉంటే, మార్కెట్లో ఎప్పుడు ట్రేడ్ చేసినా కానీ వన్ సైడ్ ఉంటే మాత్రం వర్కౌట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి 2 times అలా వర్క్ అవుతుందేమో కానీ మల్టిపుల్ టైమ్స్ మాత్రం అస్సలు కాదు గైస్, నన్ను నమ్మండి. ఓకే, లాస్ తింటారు, దెబ్బతింది లాస్ తింటారు గట్టిగా. నెవర్ ఎవర్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద మార్కెట్ నుంచి ఎప్పుడు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కిందికి వస్తుందేమో అని కూడా దబాయించి పైకి అవుతుంది అప్పుడు. మార్కెట్ ఫ్లో అయ్యే వేలో వెళ్ళిపోవాలంటారు. ఎస్, మీకు మార్కెట్ ఏమి చూపిస్తే మీరు అది చెయ్యాలి. మీకు అనిపించిన గుడ్డి ఒక థింగ్ని పట్టుకొని మీరు దాని మీద మార్కెట్ మీద రుబాబ్ చేయొద్దు. మార్కెట్ మీకు చూపించిందే మీరు ట్రేడ్ చేయాలి. వాట్ మార్కెట్ ఈస్ షోయింగ్ బయింగ్, ఐ విల్ డూ బయింగ్. మార్కెట్ ఈస్ షోయింగ్ మీ సెల్లింగ్, ఐ విల్ డూ సెల్లింగ్. బట్ మీరు ఇంటర్నల్గా కింద మీద చేస్తే మాత్రం కుదరదు. సెల్లింగ్ నా అనాలిసిస్ నాకు సెల్లింగే చూపిస్తుంది, నేను సెల్లింగే చేస్తాను కొంపలు అంటుకపోతాయి. ఓకే, అంటే నేను ఏం చెప్తున్నానంటే, మీకు సెల్లింగ్ కనిపిస్తుంది, ఇట్ ఈస్ ఫైన్, కానీ మార్కెట్లో సమ్వాట్ బయ్యింగ్ అవుతుంది. ఓకే, సో మీకు కనిపించింది ఏదో అవుతుంది కాబట్టి దాన్ని మీరు చూడాలి, మీరు చూసి అబ్జర్వ్ చేయాలి, దాని తర్వాత మీరు దాని ప్రకారంగా ట్రేడ్ చేయాలి. నెవర్ ఎవర్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద మార్కెట్. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. వన్ డే ఐ టుక్ అ ట్రేడ్, దీని తర్వాత నేను క్లాస్ క్లోజ్ చేస్తాను. వన్ డే ఐ టుక్ అ ట్రేడ్, ఇలా సపోర్ట్ ఉండే. ఓకే, అండ్ ప్రైస్ వాస్ లైక్ దిస్. ఓకే, ఇలాంటి ప్లేస్లో ఉండే. దిస్ వాజ్ అ వెరీ మేజర్ సపోర్ట్ గైస్. ఎంత పెద్ద సపోర్ట్ అంటే, ఈ సపోర్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ లేవు బేసికలీ, అలాంటి మంచి సపోర్ట్ ఉండేది. సో బేసికలీ ఏమైందంటే, నేను సపోర్ట్ దగ్గర బయింగ్కి ట్రేడ్ చూస్తుండే. ఓకే, అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, స్టాక్స్ వర్ పాజిటివ్, ఇండెక్సెస్ కూడా బాగుండే. ఓకే, మంచి ట్రేడ్ ఒకటి దొరికింది. నేను ఇది పొజిషనల్గా హోల్డ్ చేద్దాం అనుకున్నాను, అంటే లైక్ 3-4 days అలా హోల్డ్ చేద్దాం అనుకున్నాను, బికాస్ ఇట్ వాజ్ అ వెరీ బిగ్ టార్గెట్. ఇది నేను 1 hourలో ఐడెంటిఫై చేశాను బేసికలీ. అండ్ ఏమైందంటే, బ్రో ఇప్పుడు మీరు 3-4 days హోల్డ్ చేస్తా అన్నారు కదా, ఎస్, ఇది నిఫ్టీలోనా లేకపోతే మామూలుగా? ఎందులో అయితే ఏముంది బ్రదర్, ఇట్ ఈస్ ఇన్ నిఫ్టీ. ఓకే, యా. సో ప్రైస్ ఏమవుతుందంటే, ఇట్ ఇస్ ఫాలోయింగ్. ఓకే, నాకేమో పైకి వ్యూ ఉంది,
ఎట్లయినా సరే మార్కెట్ పైకి, అండ్ ఇంటర్నల్లీ ఇక్కడ నాకు ఒక బుల్ స్ట్రక్చర్ కనిపిస్తుంది ఇంటర్నల్ గా. అంటే 15 minutes టైం ఫ్రేమ్ నాకు ఇది ఒక బుల్ స్ట్రక్చర్ కనిపిస్తుంది, 1 hour టైం ఫ్రేమ్ నాకు ఇది ఒక పెద్ద సపోర్ట్ కనిపిస్తుంది. ఓకే, నేను ఎంత కాన్ఫిడెంట్ గా నేను ఇక్కడ బయింగ్ చేశానంటే మార్కెట్ పడుతూనే పోయింది గైస్, పడుతూనే పోయింది. ఓకే, అండ్ దట్ టు ఆ రోజు ఫ్రైడే ఉండే, అండ్ దాట్ డే ప్రీమియం వాస్ సో హై. ఓకే, 1 lot ఆ రోజు 7,000 చేంజ్ ఉండే, 7,400 ఏమో ఉండే. ఆ రోజు నేను నా ఎమోషన్స్ ఎంత డ్యామేజ్ అంటే నేను మొత్తం 7,000 లూజ్ చేసుకున్నాను, మొత్తం నేను వదిలేసుకున్నా. తినేసాయి, మొత్తం తినేసాయి, నాకు ఏమొద్దు పైసలు అని నేను వదిలేసుకున్నా 1 lot బిగినింగ్ లో. సో నా వ్యూ బయింగ్ ఉండే, కానీ మార్కెట్ అక్కడ సెల్లింగ్ చూపిస్తుంది, కానీ నేను సెల్లింగ్ చేయలేకపోయినా. ఎక్స్పీరియన్స్ కౌంట్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే బ్రో ఓకే అది బ్రో. ఎలా అనాలిసిస్ చేసింది సి మార్కెట్ అనాలిసిస్ మనం వెళ్దాము. ఓకే, దిస్ జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్. నేను మీకు ఏం చెప్తున్నాను అంటే సెల్లింగ్స్ అలా వన్ సైడ్ ఉండకండి, మార్కెట్ లో న్యూట్రల్ ఉండండి అని చెప్తున్నాను. దిస్ ఇస్ ది కాన్సెప్ట్. అనాలిసిస్ ఎలా చేస్తున్నా అంటే అది ముందు ముందు చూద్దాం బ్రదర్. ఓకే, బ్రో ఒక డౌట్, ట్రేడర్స్ ఇప్పుడు పొజిషనల్ ట్రేడర్స్, స్వింగ్ ట్రేడర్స్, ఇంట్రాడే ఉన్నారు, వీళ్ళు ఎక్స్పైరీస్ ఎలా తీసుకుంటారు? వాళ్ళు సి ఇంటర్డే ప్లేయర్స్ కి ఎక్స్పైరీ అయిపోతుంది. ఓకే, ఎవ్రీ వీక్లీ తీసుకుంటారా? థర్స్డే, యా ఎవ్రీ థర్స్డే. ఎవ్రీ థర్స్డే. ఓకే. యా, పొజిషనల్ స్వింగ్ ప్లేయర్స్ విల్ టేక్ మంత్లీ ఎక్స్పైరీస్ ఓకే. అండ్ దే విల్ క్యారీ ఫార్వర్డ్. అంటే ఈ మంత్లీ ఎక్స్పైరీస్ ఎట్లా తీసుకుంటారు బ్రో? మీకు ఆప్షన్స్ అప్పుడు చెప్తాను. ఓకే, ఓకే యా, ఓకే, ఎక్స్పైరీస్ ఏంటి ఎవ్రీథింగ్ విల్ డిస్కస్ ఇన్ ఆప్షన్స్. అది లాస్ట్ లో ఉంటుంది, ఇప్పటి వరకు అయితే దాన్ని మధ్యలో తీసుకురాకండి, బికాస్ మెస్అప్ అయిపోతాయి కాన్సెప్ట్స్. ఓకే, ఓకే ఓకే బ్రో. సో యా, సో ద సినారియో ఇస్ బేసికలీ మీకు టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ చెప్పాను, టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ లో మీకు పొజిషనల్, స్వింగ్ అండ్ ఇంటర్డే చెప్పాను. స్కాల్పర్స్ ఆర్ లైక్ ఆ షార్ట్ మూవ్స్, ఆ క్విక్ మూమెంటమ్స్ క్యాప్చర్ చేస్తారు గైస్. ఐఎమ్ ఆ కైండ్ ఆఫ్ స్కాల్పర్ ఆల్సో. ఓకే, ఆ క్విక్ థింగ్స్, ఆ క్విక్ మూవ్స్ ని క్యాప్చర్ చేస్తారు. దిస్ ఇస్ ఇన్ టోటల్లీ 5 minutes టైం ఫ్రేమ్, లోవర్ టైం ఫ్రేమ్స్ లో. ఒక టైం ఫ్రేమ్ ఏంటి, ఎవ్రీథింగ్ వి విల్ డిస్కస్ వెన్ వి రీడ్ చార్ట్స్. ఇప్పుడు మాత్రం ఇది గమనించండి. బట్ ఫర్ అ బీటీఎస్టీ ట్రేడర్, మీరు ఈరోజు రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని తెలిసి ఈ రోజు మీరు లైక్ ఆ బయింగ్ పొజిషన్ ని హోల్డ్ చేస్తారు. దీస్ ఆర్ కాల్డ్ బీటీఎస్టీ ట్రేడర్స్. గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్, బై టుడే సెల్ టుమారో. వాళ్ళు ఈరోజు బై చేస్తారు, ఆ గ్యాప్ అప్ రాగానే నెక్స్ట్ డే వాళ్ళు సెల్ చేస్తారు. బై టుడే సెల్ టుమారో. ఓకే, గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్. బీటీఎస్ మనం ఒకవేళ బై చేస్తే మాత్రం పక్కా ఒక స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయాలి బ్రో, ఎందుకంటే గ్యాప్ అప్ కూడా అప్పుడప్పుడు 100-200 పాయింట్స్ కూడా వస్తుంది, డౌన్ ఫాల్ కూడా. కరెక్ట్. ఆ, ఆపోజిట్ గా అయితే మాత్రం పెద్ద లాస్ అవుతుంది. బీటీఎస్టీ ట్రేడింగ్ చేయాలనుకుంటే వన్ థింగ్ యూ రిమెంబర్, మీకు లాస్ పర్ డే మీరు ఎంత తీసుకోవడానికి ఓకే, ఫస్ట్ ఆ అమౌంట్ ని పెట్టుకోండి. నాకు 3,000 లాస్ తీసుకోవడానికి ఓకే ఈ రోజు సపోజ్ అనుకుందాం. ఓకే, పర్ డే నా లాస్ లిమిట్ ఇస్ 3,000. నౌ ఐ విల్ బై సంథింగ్ విచ్ ఇస్ వర్త్ ఆఫ్ 3,000 ఓన్లీ. నేను ఆ బయింగ్ పొజిషన్ కొంటాను. నేను ఎంత క్వాంటిటీ కొంటానంటే నాకు ఆ క్వాంటిటీ 3,000 లోపే ఉండాలి. సపోజ్ ఆపోజిట్ లో కనుక మార్కెట్ వెళ్ళిపోతే, ఆపోజిట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకి వెళ్ళిపోతే నాకు 3,000 లాస్ మాత్రమే కావాలి, అంతకంటే ఎక్కువ నాకు లాస్ వద్దు అన్నప్పుడే మీరు కొనాలి. అవునవును బ్రో. 4 లాట్లు తీసుకొని 30 పాయింట్స్ అన్న 25 పాయింట్స్ అన్న మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. దట్ ఈస్ యువర్ అనాలిసిస్, దట్ ఈస్ యువర్ క్యాల్కులేషన్. అది మీ ఎందుకంటే క్యాల్కులేషన్, మీ నాకు చేతుల్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అయింది బ్రో, అంటే నేను ఇట్లనే బీటీఎస్ తీసుకున్నా ఒకసారి. ఓకే, అప్పుడు నాకు స్టాప్ లాస్ అంటే ఇంకా తెలియదు. బిగినింగ్ టైంలో బీటీఎఫ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ నాకు మార్కెట్ మంచి గ్యాప్ అప్ ఇచ్చినప్పుడు రిటర్న్స్ వచ్చినాయి నాకు, మళ్ళీ డబుల్ అమౌంట్ రిటర్న్ వచ్చింది. నెక్స్ట్ టైం ఏంటంటే పోయింది, మొత్తం పోయింది. యా, ఓకే, చలో. విత్ దిస్ ఐ వాంట్ టు ఎండ్ ద సెషన్ హియర్. ఓకే, టుమారో మీకు లీవ్ ఉంటుంది, రేపు క్లాసెస్ ఉండవు. ఫ్రమ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బ్రో. యా, థ్యాంక్ యూ. ఓకే, సో ఫ్రమ్ వెన్ ఫ్రైడే we will start. ఓకే, ఫ్రైడే we will start. ఫ్రైడే మీకు క్లాస్ 7 PM ఉంటుంది గైస్. ఓకే, ఇఫ్ యు ఆర్ ఓకే ఆర్ నాట్ అది నేను మీకు ఇప్పుడు పోల్ పెడతాను. నేను పెడదాం అనుకున్నా, మర్చిపోయాను. ఈరోజు మీకు టెస్ట్ అండ్ పోల్ వస్తుంది అండ్ రికార్డింగ్ కూడా వచ్చేస్తుంది. ఓకే, సో యా, విత్ దిస్ ఐ వాంట్ టు ఎండ్ ద క్లాస్ హియర్. లెట్స్ మీట్ ఆన్ ఫ్రైడే. చలో బైస్. సరే బ్రో. యా, బై. థ్యాంక్ యూ.